సో ఫోర్త్ చాప్టర్ అండి. ఓం నమస్తండికాయై. సో fourth chapter deals with a little of Mahishasura is been killed in the third chapter. సో అందుకని fourth chapter అమ్మవారి ప్రైజెస్ అన్నమాట. సో అందుకని fourth chapter కొంచెం నిదానంగా చెప్పాలన్నమాట. సో chapter 1 బ్రహ్మస్తుతి, which is around 80 శ్లోక till 1 like 100 101 those numbers. తర్వాత వచ్చేసి ఫోర్త్ చాప్టర్ లో ఈ ఫస్ట్ శ్లోకాస్. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ చాప్టర్, అందులో ఒక ఫస్ట్ యాదేవి సర్వభూతేషు ఉన్నాయి కదమ్మా అవి. నెక్స్ట్ 11th చాప్టర్. ఇవి రవంత ఫీల్ అవుతూ చదవమని చెప్పారు అమ్మ. సో ఫీల్ ద ఫీలింగ్ లాగా కొంచెం నిదానంగా రాగోక్తంగా చదవండి. మిగతావి రవంతా మనం టైం అయిపోతుందనే టెన్షన్ లో కొంచెం ఫాస్ట్ గా చేసినా పర్వాలేదు, కానీ అంటే ఎనీవేస్ దుర్గా సప్తశతి ఎప్పుడు మోడరేట్ స్పీడ్ లోనే చేయాలి. కానీ ఇది కొంచెం ఫీల్ కూడా గమ్మన్నారనమాట అమ్మ. సో తొందరగా ఏదో ఒక 5 రోజుల్లో టక్క ఫినిష్ చేసేసి కొంచెం అట్లీస్ట్ ఫస్ట్ చాప్టర్ కి ఉండే శ్లోకాలు వాటి అర్థాలు కూడా చెప్పిస్తే ఫీల్ అవడం ఈజీ అవుతుంది అని ఈ వారం లోపల మొత్తం 13 ఇంక మిగతా ఉండే 7 చాప్టర్స్ చదివేసేసి కంప్లీట్ చేసేసి నవాక్షరి మంత్ర జపము న్యాసం అంతా చెప్పేసేసి ఇంకా మిగతా 4-5 రోజులు కొంచెం మీనింగ్ చెప్దామా అనుకుంటున్నానండి. అప్పుడు మళ్ళీ చదువుతున్నప్పుడు కొంచెం మనకి ఫీల్ వస్తుంది అనమాట, దీని అర్థం ఇది, దీని అర్థం ఇది అని. సో చేద్దాం అది, ఓకేనా మా మాధవమ్మ. సో కాలా భ్రా బాం కటాక్షైరరికుల భయదాం మౌలి బద్ధేందు రేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరై ఉద్వహంతి త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. ఓకేనా. కాళాభ్రాపాం కటాక్షై రరికుల బలదాం మౌలి బద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైర్ ఉద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. కాళాభ్రభాం కటైక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైర్ ఉద్వహంతీం త్రినేత్రాం సింహస్కందాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. కాళాభ్రభాం కటైక్షైరిరుకులభయదాం మౌలిబద్ధేందురేఖాం శంఖచక్రకృపాణం త్రిశిఖమపి కరైర్ ఉద్వహంతీం త్రినేత్రాం సింహస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం ధ్యాయే దుర్గాం జయాఖ్యాం త్రిదశ పరివృతాం సేవితాం సిద్ధికామైః. ఓం త్రివర్ణాత్మికాయై కామశక్తి లక్ష్మ్యై నమః. ఋషిరువాచ శక్రాదయః సురగణ నిహేతి వీర్యే తస్మిన్ దురాత్మాని సురారి బలే చ దేవ్యా తాం తుష్టుః ప్రణతి నమ్ర శిరోధరాం సా వాగ్భీ ప్రహర్ష పులకోద్గమ చారుదేహా. శక్రాదయః సురగణా నిహతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్యా తాం తుష్టుః ప్రణతి నమ్ర శిరోధరాం సా
वाग्भीप्रहर्ष पुलकोत्तमचारुदेहा सक्रादयः सुरगणा निहेति वीर्ये निहतेति वीर्ये सक्रादयः सुरगणा निहतेति वीर्ये तस्मिन् दुरात्मनि सुरारिबले च देव्या तां तुष्टुवुः प्रणतिनम्रशिरोधरां सा वाग्भीप्रहर्ष पुलकोत्तमचारुदेहा सक्रादयः सुरगणा निहतेति वीर्ये तस्मिन् दुरात्मनि सुरारिबले च देव्या तां तुष्टुवुः प्रणति नम्रशिरोचरां सा वाग्भीप्रहर्ष पुलकोत्कमचारुदेहा ట్యూన్ పట్టుకున్నారమ్మా అందరూ ట్యూన్ ఆల్ ఆఫ్ యూ వాట్స్ ద ట్యూన్ देव्या यया ततमिदं जगदात्मशक्त्या निःशेषदेवगणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नतः स्मा विददातु शुभानि सा नः देव्या यया ततमिदं जगदात्मशक्त्या निःशेषदेवगणशक्तिसमूहमूर्त्या तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां भक्त्या नथा स्मा विदधातु शुभानि सा नः ओकेना यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च सा चण्डिकाखिलजगत्परिपालनाय नासाय चाशुभवयस्य मतिं करोतु यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च सा चण्डिकाखिलजगत्परिपालनाय नासाय चाशुभवयस्य मतिं करोतु यस्याः प्रभावमतुलं भगवाननन्तो ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च सा चण्डिकाखिलजगत्परिपालनाय नासाय चाशुभयस्य मतिं करोतु या श्री स्वयं చెప్పమ్మా ఇది నాశాయ చ అశుభ భయస్యన నాచ శుభభయస్యన నాసాయ చ అశుభ భయస్య మతిం కరోతు చ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు చా శుభ భయస్య రెండు సార్లు ఉందమ్మా శుభ భయస్య అనుంది శుభ భయస్య శుభ భయస్య కరెక్ట్ అంటే ఇందాక మీరు శుభయస్య అంటే నాకు డౌట్ వచ్చింది అందుకని శుభ భయస్య ఓకే ఎస్ లేదండి నేను చా శుభ భయస్య అనే చదివాను నాసాయ చ అశుభ భయస్య మతిం కరోతు లేకపోతే కలిపేశాము అంటే నాసాయ చ శుభ భయస్య మతిం కరోతు యస్యాః ప్రభావమతులం భగవాననంతో బ్రహ్మా హరశ్చ నహి వక్తుమలం బలం చ సా చండికాఖిల జగత్పరిపాలనాయ నాసాయ చాశుభవయస్య మతిం కరోతు యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మీః పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః శ్రద్ధా సతాం కులజనప్రభవస్య లజ్జా తాం త్వాం నతః స్మ పరిపాలయ దేవి విశ్వం या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम् किं वर्णयामा तव रूपमचिन्त्य एतत्
किं चाति वीर्यम् असुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तावद्भूतानि सर्वेषु देव्य सुरदेवगणादिकेषु किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चाति वीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तवद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत् किं चाति वीर्यमसुरक्षयकारि भूरि किं चाहवेषु चरितानि तावद्भुतानि सर्वेषु देव्यसुरदेवगणादिकेषु. సో ఈ బుక్ ఉంది కదండి, ఇదేం బుక్? దుర్గా శంకర ప్రెస్ వాళ్ళది. ఓకే, దీంట్లో లాస్ట్ లో ఎవరైనా చదివితే తావాతి యాని అని ఉంటది అనమాట, ప్రింట్ మిస్టేక్. సరేనా? తావద్భుతాన్ని. కిం వర్ణయామ తవ రూపమచింత్య మేతత్ కిం చాతి వీర్యమసురక్షయకారి భూరి కిం చాహవేషు చరితాని తావద్భుతాని సర్వేషు దేవ్యసురదేవగణాదికేషు हेतुः समस्तजगतां त्रिगुणापि दोषैर्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंस भूतम् अव्याकृता हि परमा प्रकृतिस्त्वमेद्या हेतुः समस्तजगतां त्रिगुणापि दोषैर्न ज्ञायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदंस भूतम् अव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या यस्याह समस्तसुरता सुमिदिरेणनेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतुर् उच्चार्यसे त्वम् अत एव जनैः स्वदा च यस्याह समस्तसुरता समुदीरणेन तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतुर् उच्चार्यसे त्वमत एव जनैः स्वदा च या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्दिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमा हि देवी या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्दिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमा हि देवी या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्दिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमा हि देवी. मल्ली कंबाइंड. या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्दिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमा हि देवी या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्वम् अभ्यस्यसे
सुनियतेन्द्रियतत्त्वसारैः मोक्षार्थिभिर्मुनिभिर्समस्तदोषैर् मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषैर्विद्यासि सा भगवती परमाहि देवी. ఓకేనమ్మా అందరికి? ఎస్ మా. యా నెక్స్ట్ వచ్చేసి మేధాస్య సప్తాత్మి సప్తాత్మికా సువిమిలర్గ్యజుషాం నిధానం ఉద్గీతరమ్య పదపాటవతాం చ సామ్నం దేవీ త్రయీ భగవతి భవభావనాయ వార్తాసి సర్వజగతాం పరమర్తిహంత్రీ పరిమార్త్రిహంత్రీ శబ్దాత్మికా సువిమలర్గజుషాం నిధానం ఉద్గీతరమ్య పదపాటవతాం చ సామ్నాం దేవీ త్రయీ భగవతి భవభావనాయ వార్తాసి సర్వజగతాం పరమార్తిహంత్రీ శబ్దాత్మికా సువిమలర్గజుషాం నిధానం ఉద్గీతరమ్య పదపాటవతాం చ సామ్నాం దేవీ త్రయీ భగవతి భవభావనాయ వార్తాసి సర్వజగతాం పరమార్తి హంత్రీ శబ్దాత్మికా సువిమలర్గజుషాం నిధానం ఉద్గీతరమ్య పదపాటవతాం చ సామ్నాం దేవీ త్రయీ భగవతి భవభావనాయ వార్తాసి సర్వజగతాం పరమార్తిహంత్రీ మేధాసి దేవి విదితా కిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగా స్త్రీకైటబారి హృదయైకకృతాదివాస గౌరీ త్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా మేధాసి దేవి విదితా కిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగా స్త్రీకైటబారి హృదయైకకృతాదివాస గౌరీ త్వమేవ శశిమౌళికృత ప్రతిష్ఠా. ఈషత్ సహసం ప్లస్ ఇస్ ఈక్వల్ టు త్స. ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృతం అత్తరోష తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృతమాత్తరోష తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. ఈషత్ సహాసమమలం పరిపూర్ణ చంద్ర బింబానుకారి కనకోత్తమ కాంతి కాంతం అత్యద్భుతం ప్రహృతమాత్తరోష తథాపి వక్త్రం విలోక్య సహసా మహిషాసురేణ. అత్యద్భుతం ప్రహృతా మాత్తరుషా తథాపి ప్రహృతం ఆత్తరుషా తథాపి ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు మాత్తరుషా. ఓకే, కొంచెం టంగ్ ట్విస్టర్ గా ఉంటుంది అక్కడ చదివేటప్పుడు. అత్యద్భుతం ప్రహృత మాత్తరుష తథాపి అత్యద్భుతం ప్రహృత
मातरुषा तथापि. ओके, ईषत् समा वाटर ईषत्सहासममलं परिपूर्णचन्द्रा बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम् अत्यद्भुतं प्रहृतमात्तरोष तथापि वक्त्रं विलोक्य सहसा महिषासुरेण दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकरालम् उद्यच्च साङ्कसदृशच्च वियन्न सद्यः प्राणन्मुमोच महिषस्तदतीव चित्रम् कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराळम् उद्यश्च साङ्कसदृशच्च वियन्न सद्यः प्राणान् मुमोच महिषस्तदतीव चित्रम् कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराळम् उद्यच्च साङ्कसदृशच्च वियन्न सद्या प्राणान् मुमोच महिषस्तद् अतीव चित्रम् कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराळम् उद्यच्च साङ्कसदृशच्च वियन्न सद्यः प्राणान् मुमोच महिषस्तदतीव चित्रम् कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन. ఓకేనమ్మా అందరికి? ఆల్ ఓకే? దేవి ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశయసి కోపవతి కులాని విజ్ఞాతం ఏతద్ అధునైవ యదస్తం ఏతన్ నీతం బలం సువిపులం మహిషాసురస్య విజ్ఞాతమేతదధునైవ యదస్తమేతన్. అలా ఉంటుందమ్మా. టు బి లైక్ దట్ ఇన్ ద లైన్. సో విజ్ఞాతం ఏతద్, విజ్ఞాతం ఏతద్ అధునైవ. ఓకే, యద్ యద్ ఆ ఉంది ఇక్కడ, అస్తం అస్తం ఏతన్. ఓకే, విజ్ఞాతం ఏతద్ అధునైవ యద్ అస్తం ఏతన్ నీతం బలం సువిపులం మహిషాసురస్య. దేవి ప్రసీద పరమా భవతి భవాయ సద్యో వినాశయసి కోపవతి కులాని విజ్ఞాతమేతదధునైవ యదస్తమేతన్ నీతం బలం సువిపులం మహిషాసురస్య. ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः. बन्धुवर्ग धर्म बन्धु तेषां यशांसि न च सीदति धर्मवर्गः धन्यास्त एव निभृतात्मजभृत्यदाराः येषां सदाभ्युदयदा भवति प्रसन्ना. ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि स च सीदति धर्मवर्गः धन्यास्त एव निभृतात्मजभृत्यधारा येषां सदाभ्युदयदा भवति प्रसन्ना. ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः धन्यास्त एव निवृतात्मजभृत्यधारा येषां सदाभ्युदयदा भवति प्रसन्ना. धर्माणि देवि सकलानि सदैव कर्मान् न्यत्यादृतः
प्रतिदिनं सुकृती करोति स्वर्गं प्रयाति सततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदाननु देवि तेन धर्माणि देवि सकलानि सदैव कर्म ज्ञात्या धृता प्रतिदिनं सुकृती करोति स्वर्गं प्रयाति च ततो भवति प्रसादा लोकत्रयेऽपि फलदाननु देवि तेन दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृताम् अतिमतीव शुभं ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभं ददासि. See, when you read, no, when you say swasthai smruta mati mativa subham dadasi, it doesn't make any sense. But if you break it like smruta atim ativa subham dadasi, so there's a lot of difference, right? So first, if you can break those words and understand the flavor, later we can read it with combined words. Swasthai smruta mati mativa subham dadasi दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता. सदार्धचित्ता, little prolong it, okay? सदार्धचित्ता दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्थैः स्मृता मतिमतीव शुभां ददासि दारिद्र्य दुःख भयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्धचित्ता येभिर्हतैर्जगदुपैति सुखं तथैते कुर्वन्तु नाम नरकाय चिराय पापं सङ्ग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तु मत्वेति नूनमहितान् विनिहंसि देवी जगत् upaiti sukham tadhaite. Okay, that word is one word. जगद उपाiti sukham tadhaite. जगद उपाiti sukham tadhaite kurvantu nama narakaya chiraya papam sangrama mrityum adhigamya divam prayantu मात्वेति नूनमहितान् विनिहंसि देवी दुष्टैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरान् अरिषु यत् प्रहिनोषि शस्त्रं लोकान् प्रयान्तु रिपिवोऽपि इत्थं मध्यैर्भवति तेष्वपि तेति साध्वी दुष्टैव किं न भवति प्रकरोति भस्म सर्वासुरान् अरिषु यत् प्रहिनोषि शस्त्रं लोकान् प्रयान्तु रिपवोऽपि हि शस्त्रपूताः इत्थं मतिर्भवति तेष्वपि तेति साध्वी. ओके मा? खड्गा प्रभानि करविस्फुरणैस्तदोग्रैः शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणां यन्नागता विलयं मंसुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेतत् खड्गप्रभानि करविस्फुरणैस्तदोगैः शूलग्रकान्तिनिवहेन दृशोऽसुराणां यन्नागता विलयं मंसुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेतत् खड्गः
निकरविस्फुरणैस्ततोग्रैः शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणाम् यन्नागता विलयमं सुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेतत् खड्गप्रभानिकरविस्फुरणैस्तदोग्रैः खड्गप्रभानिकरविस्फुरणैस्तदोग्रैः शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणां यन्नागता विलयं सुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेतत् खड्गप्रभानिकरविस्फुरणैस्तदोग्रैः शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणां यन्नागता विलयमं सुमदिन्दुखण्डा योग्याननं तव विलोकयतां तदेतत् दुर्वृत्तवृत्तसमनं तव देवि शीलं रूपं तदैतत् अविचिन्त्यमतुल्यमन्यैः वीर्यं च हन्तृहृतदेव पराक्रमाणाम् वैरीष्वपि प्रकीर्ततैव दया त्वयेत्थं दुर्वृत्तवृत्तसमनं तव देवि शीलं रूपं तदैतदविचिन्त्यमतुल्यमन्यैः तदैतदविचिन्त्यमतुल्यमन्यैः तथैतदविचिन्त्यमतुल्यमन्यैः. You combine, it will come like that, Amma. Rupam tathaitat avichintyam atulyamanyaihi. Okay. Rupam tadaitat tadavichintyam atulyamanyaihi. Durvritta samanam tava devi seelam. Rupam tathaitadavicintyam atulyamanyaihi. वीर्यञ्च हन्तृहृतदेव पराक्रमाणां वैरीष्वपि प्रकृतितैव तया त्वयेत्थम्. Got it, Amma? केनोपमा भवतु तेस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र चित्ते कृपा समरनिष्ठुरता च दृष्टा त्वयेव देवि परदे भुवनत्रयेऽपि केनोपमा भवतु तेस्य पराक्रमस्य रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र चित्ते कृपा समरनिष्ठुरता च दृष्टा त्वयेव देवि वरदे भुवनत्रयेऽपि त्रैलोक्यमेतदखिलं रिपुनासनेन त्रैलोक्यम् एतद् अखिलं रिपुनासनेन. Okay, plus a is equal to me, plus a is equal to the, lam plus అంతే రెండే ఉన్నాయి. त्रैलोक्यमेतदखिलं रिपुनासनेन त्रातं त्वया समरमूर्धनि तेऽपि हत्वा नीता दिवं रिपुगण भयमप्यपास्ताम् अस्माकमुन्मद सुरारिभवं नमस्ते. त्रैलोक्यमेतदखिलं रिपुनासनेन त्रातं त्वया समरमूर्धनि तेऽपि हत्वा नीता दिवं रिपुगणभयमप्यपास्ताम् अस्माकमुन्मदसुरारिभवं नमस्ते. शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके घण्टास्वनेन नः पाहि चापद्यानि स्वनेन च. शूलेन पाहि नो देवी पाहि खड्गेन चाम्बिके
घण्टा स्वनेन नः पाहि चापाज्यानि स्वनेन च प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरी प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे ब्राह्मणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरी सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यन्त घोराणि तैरक्षास्मांस्तथा भुवम् सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते यानि चात्यर्थ घोराणि तैरक्षास्मांस्तथा भुवम् खड्गशूलगदादीनि यानि चास्त्राणि ते अम्बिके करपल्लव संगीनि तैरस्मान् रक्ष सर्वतः खड्गशूलगदादीनि यानि चास्त्राणि ते अम्बिके करपल्लव संगीनि तैरस्मान् रक्ष सर्वतः ऋषिरुवाच एवं स्तुतासुरैर्दिव्यैः कुसुमैर्नन्ददोद्भवैः अर्चिता जगतां धात्री तथा गन्धानुलेपनैः एवं स्तुतासुरैर्दिव्यैः कुसुमैर्नन्दनोद्भवैः अर्चिता जगतां धात्री तथा गन्धानुलेपनैः भक्त्या समस्तैः त्रिदशैर्दिव्यैर्धूपैः सुधूपिता प्राहा प्रसाद सुमुखी समस्तान् प्रणतान् सुरान् भक्त्या समस्त्रैस्त्रिदशैर्दिव्यैः धूपैः सुधूपिता प्राहा प्रसाद सुमुखी समस्तान् प्रणतान् सुरान् भक्त्या समस्तैस्त्रिदशैर्दिव्यैर्धूपैः सुधूपिता प्राहा प्रसाद सुमुखी समस्तान् प्रणतान् सुरान् देव्युवाच व्रियतां त्रिदशः सर्वे यत् अस्मात्तोऽभिवाञ्छितम् व्रियतां त्रिदशः सर्वे यद् अस्मत्तोऽभिवाञ्छितम् यद् द प्लस आ इज इक्वल टू द यदस्मत्तोऽभिवाञ्छितम् व्रियतां त्रिदशः सर्वे यदस्मत्तोऽभिवाञ्छितम् देवा ऊचुः भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदयं निहतः शत्रुर् अस्माकं महिषासुरः भगवत्या कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदयं निहतः शत्रुर् अस्माकं महिषासुरः यदि चापि वरोध्येयस् त्वयास्माकं महेश्वरी संस्कृता संस्कृता त्वं नो हिंसेथा परमापदः यदि चापि वरोध्येयेस् त्वयास्माकं महेश्वरी संस्कृता संस्कृता त्वं नो हिंसेथा परमापदः ध्येयस्त्वयास्माकं प्लस त्वा इज इक्वल टू स्त्वा ध्येयस्त्वयास्माकं కంబైన్ చేసి చదవాలనుకుంటే యది చాపి వరోధ్యేయస్త్వయాస్మాకం మహేశ్వరీ ध्येयस्त्वयास्माकं महेश्वरी ध्येयस्त्वयास्माकं महेश्वरी यदि चापि वरोध्येयस्त्वयास्माकं महेश्वरी संस्कृता संस्कृता त्वं नो हिंसेथः परमापदः यश्च मर्त्यास्तवैरेभिस् त्वां सोष्यत् यमलला
यमलानने यस्य मध्यास्तवेरेभि त्वां सोष्यत्यमलानने स्तवैरे विस्त्वां स्तवैरे प्लस is रे बि त्वां is त्वां సో అదంతా ఒక వర్డ్ అండి యశ్చ మర్త్య స్తవైరే బిస్త్వాం స్తవైరే బిస్త్వాం స్తవైరే బిస్త్వాం ఓకే స్తవైరే బిస్త్వాం సోష్య ప్లస్ యా ఇస్ ఈక్వల్ టు త్య సోష్యత్య మలాననే సోష్యత్య మలాననే సోష్యత్య మలాననే యశ్చ మర్త్యాస్తవైరేభి స్వాం స్తోష్యత్యమలాననే యశ్చ మర్త్యాస్తవైరేభి స్వాం స్తోష్యత్యబలాననే స్తవైరేభి స్వాం స్తోష్యత్యమలాననే యశ్చ మర్త్యాస్తవైరేభి స్వాం స్తోష్యత్యమలాననే యశ్చ మర్త్యాస్తవైరేభి స్వాం స్తోష్యత్యమలాననే తస్య విద్ధర్ది విభవైర్ ధనదారాది సంపదాం తస్య విద్ధర్ది విభవైర్ ధనదారాది సంపదాం యశ్చ మర్త్యాస్తవైరేభి స్వాం స్తోష్యత్యమలాననే తస్య విద్ధర్ది విభవైర్ ధనదారాది సంపదాం వృద్ధయే స్మత్ప్రసన్నాత్వం భవేథ సర్వదాంబికే వృద్ధయే స్మత్ప్రసన్నాత్వం భవేథ సర్వదాంబికే ఋషురువాచ इति प्रसादिता देवैर् जगतोर्धे तथात्मनः तथेत्युक्ता भद्रकाली बभूवान्तरिता नृपा इति प्रसादिता देवैर् जगतोर्धे तथात्मनः तथेत्युक्ता भद्रकाली तथेत्युक्ता तथा इति उक्त्वा the combination of Sanskrit becomes Thatetyukta. Okay, Thatetyukta. Bhabhuvantaritan Rupa iti prasadita devair jagatorte tathatmanaha Thatetyukta Bhadrakali Bhabhuvantaritan Rupa इते इत्येतत् कथितं भूप सम्भूता सा यथा पुरा देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी जगत्त्रयहितैषिणी ప్రావచ్చినట్టుంది జగత్రయ రావాలి అమ్మా ఇక్కడ జగత్రయ రావాలమ్మా జగత్రయ ఓకే देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी इत्येतत् कथितं भूप सम्भूता सा यथा पुरा देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी पुनश्च गौरी देहात् सा समुद्भूता यथाभवत् वधाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयोः पुनश्च गौरी देहात् सा समुद्भूता यथाभवत् वधाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयोः रक्षणाय च लोकानां देवानामुपकारिणी तच्छृणुष्व मया ख्यातं यथावत् कथयामि ते रक्षणाय च लोकानां देवानामुपकारिणी तच्छृणुष्व मया ख्यातं यथावत् कथयामि ते
శ్రీ మార్కండేయ పురాణే సావరిణీ మన్వంతరే దేవీ మహాత్మ్యే సక్రాది స్తుతిర్నామ చతుర్థ్యాయః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాం స్మృతాం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై స్వశక్తికాయై సర్వాలంకారభూషితాయై త్రివర్ణాత్మికాయై శక్తిలక్ష్మ్యై శ్రీమాతా మహారాజ్ఞీ జయ జయ. శ్రీ చండికా పరమేశ్వరి మాతా జయ జయ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర జయ జయ. చెప్పమ్మా. ఒక లెర్నింగ్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకునే కొత్తలో చేసే మిస్టేక్ జనరల్ గా చేసేది చెప్దాం అనుకుంటున్నా. చెప్పమ్మా. అంటే నేను మొదట్లో నేర్చుకున్నప్పుడు బా భా పా ఫా ఉంటాయి కదమ్మా, అవి మహాప్రాణాక్షరాలు. అవి మనం నేర్చుకునే ఫ్లోలో అసలే కష్టంగా ఉంది కదమ్మా ఇది. అది బా పా స్పష్టంగా పలకము కొన్నిసార్లు తెలియకుండా నేర్చుకునేటప్పుడు. మొదట్లో నేనే చాలా తప్పులు చేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తు పెట్టుకుని స్పష్టంగా పలుకుతున్నాను. సో ఇప్పుడు అందరూ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదమ్మా. తప్పుల గురించి భయపడద్దండి. ఎందుకని అంటే లేదమ్మా, భయపడడం గురించి నేర్చుకునే కొత్తలోనే బెటర్ గా నేర్చుకుంటే తప్పు అలా కంటిన్యూ కాకుండా ఉంటది కదా, ఫోకస్డ్ గా నేర్చుకోమంటున్నాను. మీరు చెప్పారు కరెక్టే. నేను మీ దానికి కాదండి, మీకు కాదు చెప్పింది. నార్మల్ గా మీరు చెప్పిన పాయింట్ గుడ్ పాయింట్. నేనేం చెప్తున్నానంటే మిగతా వాళ్ళకి తప్పులు అవుతాయి అని చెప్పేసి భయపడిపోయి అసలు చదవకుండా ఉండకుండా చదువుతూ ఉండండి. కానీ చదువుతున్నప్పుడు ట్రేస్ చేయండి. ఓకే, లెటర్స్ ని ట్రేస్ చేసాము అంటే, ఒక్కొక్క లెటర్ ట్రేస్ అవుతూ చదువుకున్నాము అంటే మెల్లగా అది మనకి నోరు తిరగడం మొదలెడుతుంది. ఫస్ట్ లో నాకు కూడా చాలా తప్పులు అయ్యేవి. నోరంతా తప్పులే, సగానికి సగం తప్పులు. అయినా అమ్మ అంటే మనం బయట భయపడతాం కదా, చదువు ఇది అసలే సప్తసతి, దాంట్లో తప్పులు చదివితే ఉండే ప్రాబ్లమ్స్ తోడు ఇంకా ఉప ప్రాబ్లమ్స్ యాడ్ అవుతాయి అని చెప్పేసి చాలా సార్లు భయపడతాం మనం. కానీ అమ్మ నాకు ఎలా చెప్పేది అంటే, అసలే భయపడితే ఇంకెలా చదువుతావు, ఎప్పుడు చదువుతావు, ఎలా నేర్చుకుంటావు అనేది. కాబట్టి ఆవిడ మోటివేషన్ తోనే మెల్లమెల్లగా చదవడం నేర్చుకున్నాను అనమాట. సో నాకు చెప్పిందంటే నాకు మీకు చెప్పమనే కదా చెప్పమని నాకు చెప్పింది. సో నాకు నోరు అసలు తిరగదు ముందర, ఏదేది అర్థమయ్యేది కాదు. కాబట్టి ఇలా బ్రేక్ చేసుకున్నాక కొంచెం నాకు అర్థం అవడం మొదలెట్టింది. ఓహో, ఈ బ్రేక్ చేశాక ఇది దీని అర్థము, దీని ఇది అని చెప్పేసేసి అలా అలా మెల్లమెల్లగా మనం ఫింగర్ ట్రేసింగ్ ఇస్ వర్క్స్ మ్యాజిక్ ఫర్ ద న్యూ స్టూడెంట్స్. ఫింగర్ ట్రేస్ చేయండి, ప్రతి అక్షరాన్ని పలకండి. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ సత్. అంటే మరి మంత్రాలన్నీ అలానే ఉంటాయేమో నాకు తెలియదు, నేను పెద్దగా ఎక్కువ చదవలేదండి. ఇదేదో రుద్రం చెప్పించారు కాబట్టి ఏదో అది చదువుతున్నాను అంతే. ఇంతవరకే నాకుండే సిలబస్. మిగతావన్నీ అవుట్ ఆఫ్ సిలబస్ కాబట్టి నాకు మిగతా సంగతులు తెలియవు. బట్ నాకు తెలిసిన వరల్డ్ లో దీని యొక్క క్రక్స్ ఏంటి అంటే, స్పెల్ ఎవ్రీ లెటర్, నాట్ వర్డ్. డోంట్ ఫోకస్ ఆన్ వర్డ్, ఫోకస్ ఆన్ లెటర్. అప్పుడు మీకు టక్కన వస్తుంది. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వర్డ్ వి మేక్ మిస్టేక్. చాలా సార్లు చేస్తాం అది. ఫోకస్ ఆన్ ద లెటర్. అప్పుడు ఏమవుతుందంటే, ట్రేస్ చేసినప్పుడు ఫోకస్ ఓన్లీ ఆన్ దట్ లెటర్. డోంట్ ఫోకస్ ఆన్ రీడింగ్ ద వర్డ్, ఫోకస్ ఆన్ రీడింగ్ దట్ లెటర్. నెక్స్ట్ లెటర్. ఆ లెటర్స్ ని కంబైన్ చేసాము అంటే వర్డ్ వచ్చేస్తుంది. అంటే దిస్ ఈజ్ ఫర్ పీపుల్ లైక్ మీ అండి, నాట్ ఫర్ పీపుల్ హు ఆర్ ఆల్రెడీ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ హిందీ ఆర్ వాట్ ఎవర్ దట్ లాంగ్వేజ్ ఇస్. నాలాగా కొత్తగా చదువుకోవడం నేర్చుకుంటున్నారు, పూజలు పద్యాలు అనే వాళ్ళకి నేను చెప్పింది వర్క్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మీకు బాగా నోరు తిరిగేస్తుంది అనుకోండి, బాగా చిత్రింగించేసి అన్ని ఇలా చదివేస్తున్నారు వాళ్ళకి, మీకు ఆల్రెడీ వచ్చేసండి. వాళ్ళకి మేము ఏం చెప్పుకుంటాం, సో చదివేయండి అమ్మా అని చెప్తాను. సో మా ఇద్దరే దీపికమ్మ హ్యాండ్ రైస్ చేస్తున్నాం కదా హైఫై అని చెప్పి, అందుకనే నా ఎదురుగానే కూర్చున్నా. సో అలా అనమాట. సో ఎవరెవరికి కొత్తగా చదువుతున్నాము మేము ఇది అని చెప్పేసి మరేక ఫర్ యూ ఆల్సో హైఫై. ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రీడింగ్ ఫస్ట్ టైం,
దిస్ ఈజ్ హైఫై ఫర్ దెమ్. సో ఏం భయపడొద్దు. ఓకే, నేను కాస్తా మిమ్మల్ని. ఓకే, సో మేము నీకు చెప్పినప్పుడు వీ హ్యావ్ టు హోల్డ్ యువర్ ఎర్రర్ మిస్టేక్స్ అండ్ దట్స్ హౌ ఎ గురు వర్క్స్ కదా. జోక్లు వేసేటప్పుడు జోకు, కానీ ఇంపార్ట్ చేసేటప్పుడు ఐ విల్ హోల్డ్ యువర్ స్పేస్. సో డోంట్ వరీ. మీరు చదవండి, చదివి మీరు 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి అయినాక మనం బడ్డీస్ చేసుకుందాం. బడ్డీ చేసుకున్నాక మీరు ఒకరికి చదివి వినిపించండి ఒక్కొక్క వర్డ్. ఇదే ఫాస్ట్ లోనే చదవండి. డోంట్ రీడ్ ఫాస్ట్. ఎప్పుడు కొత్తగా చదువుకునే వాళ్ళకి పెద్ద టిప్ ఏంటి అంటే, డోంట్ ట్రై టు రీడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 15 days 1 recitation. డోంట్ వరీ. కానీ ఎలా చదవాలి అంటే, సూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే, ఇలా చదవాలి. తర్వాత సూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే. ఇది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ ట్యూన్ యాడ్ చేసుకోండి. సూలేన పాహి నో దేవి పాహి ఖడ్గేన చాంబికే, అలా వస్తుంది. బ్రేక్ గా వస్తుంది, ఒకేసారి వర్డ్ వచ్చేది. నెక్స్ట్ లెవెల్కి వస్తే అప్పుడు యూ విల్ గెట్ టు ట్యూన్ లెటర్, వర్డ్, అర్ధమాత్ర, ఫుల్ మాత్ర, ఆల్ యూ విల్ డూ. సో ఏం భయపడద్దు. తప్పులు చేస్తే మీకు పాపాలు వస్తాయి, అవన్నీ మీరు టెన్షన్ తీసుకోవద్దు. ఓకేనా? ఐ విల్ హోల్డ్ యువర్ స్పేస్. డోంట్ వరీ. మీకేం పాపాలు రావు. నేను కదా చెప్పిస్తున్నాను. సో రావు, నేను హోల్డ్ చేస్తా మీ స్పేస్ ని. ఓకేనా? సో అందుకనే గురువు దగ్గర నేర్చుకోండి అని చెప్తాం. వేరే ఏమీ లేదు రీజన్ దీనికి. తప్పులు చేస్తే అర్థం కాకు, ఎలా చదవాలి, ఒకళ్ళు చదివిస్తే చదువుతారు అలా అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ప్రాక్టీస్ చేయండి. తప్పులు అవుతాయి అని భయపడద్దు. తప్పులు అందరికీ అవుతాయి. ఎవ్వరు ఎంత పెద్ద గొప్పవారైనా కూడా ఫస్ట్ రోజే వాళ్ళు గడగడగడా చదివేస్తున్నారు అంటే బహుశా వాళ్ళ పూర్వజన్మలో వాసనల వల్ల ఈసారి ఒకసారి చదివితే 2 సార్లు 3 సార్లు చదవగానే వచ్చేస్తుందేమో. కానీ ఖచ్చితంగా కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి 2 నాలుగు పడుతుంది. సో డోంట్ వరీ. కానీ మీరందరూ ఓల్డ్ సోల్స్. సో ఒక 4-5 సార్లు 10 సార్లు చదవగానే మీకు వచ్చేస్తుంది. సో డోంట్ వరీ. మనం ఇందులో ఎవరో ఏన్షియంట్ సోల్స్ అంటాం కదా. సో మీరందరూ ఏన్షియంట్ సోల్స్ లెక్క అనమాట. సో యూ వుడ్ హ్యావ్ డన్ సప్తసతి పారాయణం ఇన్ యువర్ పాస్ట్ లైఫ్స్. అదర్వైజ్ యూ వోంట్ సిట్ ఇన్ దిస్ క్లాస్ కదా. సో అలాంటి కిక్కింగ్ అవుతుంది అనమాట. సో అది చేసుకుందాం. ఓకేనా? సో టుమారో విల్ డూ 5th chapter అమ్మా. ఓకే, ఉందనా మరి అందరికి? ఏమైనా డౌట్ అడగాల? అమ్మా, ఒకవేళ మీరు ఏదన్నా when you are guided to do some things, when you are when you are say when our ancestors, say for example my father or my mother, they dearly love me and they want me to come into this path. అప్పుడు ఏమవుతుంది అంటే, they can be in the heavenly realm. అండ్ మీరు ఎప్పుడు మెడిటేట్ చేస్తున్నా స్మితమ్మ ఈ ఆన్సర్ మీకు. మీ ఫాదరు లేదు మదరు లేదు మీకుండే గురువు లాగా తను గైడ్ చేస్తూ ఉండొచ్చు ప్రొటెక్టివ్ గా. ఓకే, సో దెర్ ఇస్ నో, ఇట్ డజంట్ మీన్ మీ ఫాదర్ ఇక్కడే రెలమ్స్ లో ఉన్నారని కాదు. కానీ ఏంటంటే సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ ద లవ్ దే హ్యావ్, they want their offsprings to be guided into the spiritual path. They want to handhold them. అటువంటప్పుడు ప్రతిసారి మనం ఏదన్నా ఒక హవనం చేస్తున్నాము, ఒకటి ఏదన్నా కలగంటున్నాము అంటే, మా నాన్న నన్ను దేవుడి ఎంట్రన్స్ దగ్గరికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, ఇలా చెప్తాం అనమాట మనం. సో అది ఎందుకు వస్తుందమ్మా అంటే, బికాస్ here మన father is trying to be a guardian angel to help us pave that path అన్నమాట. అందుకోసం అని చెప్పేసి sometimes even though they have passed up, they do come whenever we are meditating upon, they do come to take us. Doesn't mean they have not passed away, they have not entered into life, they are in the earth realm. They would have passed away. ఎప్పుడైనా డివైన్ బీయింగ్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ పాస్ అయిపోయి ఉంటారండి.
ఓకేనా? ఓకే. అలా అన్నమాట. సరేనా? థ్యాంక్ యూ మా. ఎవరికైనా చదువుతున్నప్పుడు మెడల మీద స్క్రాలింగ్ అలాంటివి వస్తున్నాయి అంటే జస్ట్ ఆస్క్ డివైన్ మదర్. అది వారాహి మాత గాని, లేదా చండీ మాత గాని, లేదంటే రుద్ర భగవానులు వారు గాని, ఆస్క్ దెమ్ టు కట్ ద కార్డ్స్. వెన్ యూ ఆర్ గెట్టింగ్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ యువర్ ఎనర్జీస్, మీరందరికీ నేను ఆల్రెడీ ఎన్నోసార్లు ఎస్టాబ్లిష్ చేశాను, మీరందరూ డివైన్ సోల్స్ అండి, ఏదో వల్ల వచ్చారు అని. సో కొంతమందికి ఏమవుతుందంటే we do have some cords at the back of our neck, at the back of our chest and at the back of our back, కొంచెం అంటే నేవల్ కి వెనకాల. ఓకే, ఆ టైంలో ఏమవుతుందంటే మనము సప్తసతి చదువుకుంటున్నప్పుడు మన మెడ దగ్గర పాకుతున్నట్టు సమ్ క్రీపింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. సో కొంతమంది ఇది కూడా రాశారు, అమ్మ నాకు చదువుతూ ఉంటే. హిమా కళ్యాణి ఉన్నావా అమ్మా? ఉన్నాను. సో ఇవన్నీ ఒక్కొక్కరికి చెప్పే కన్నా గ్రూప్ లో చెప్పేస్తే మళ్ళీ అవే క్వశ్చన్లు అడగకుండా ఉంటారని ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ దట్ ఇట్లా క్రాలింగ్ క్రీచర్స్, క్రాలింగ్ సెన్సేషన్స్ వస్తాయి, కానీ ఏం భయపడద్దు. ఆస్క్ డివైన్ మదర్ టు కట్ ద కార్డ్స్. ఓకే, ఎవ్రీ టైమ్ వెన్ యూ డూ యువర్ బబుల్ ర్యాప్ జస్ట్ ఆస్క్ దెమ్ టు కట్ ద కార్డ్స్. బబుల్ ర్యాప్ ఏంటి అనే విషయాన్ని మనము జస్ట్ ఈ క్లాస్ అయిపోగానే చెప్పుకుందామండి. కానీ ఓల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో బబుల్ ర్యాప్ వేసుకుంటున్నప్పుడు దయచేసి కార్డ్స్ కట్ చేయండి అమ్మా అని చెప్పి వారాహి మాతను, చండీ మాతను అడగండి. దే విల్ రిమూవ్ ఇట్ ఫర్ యూ. ఓకే, లేదు అంటే నేను మంత్లీ అందరి ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు ఏమన్నా అన్వాంటెడ్ ఎనర్జీస్ ఉన్నాయి అంటే నేను హీల్ చేస్తాను. సరేనా? అమ్మా నాకు అంటే ఒంటి నుంచి బయటికి ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుందమ్మా. జర్క్ ఫీలింగ్. వెళ్ళిపోవడం అనేది మంచి ఫీలింగ్. డివైన్ మదర్ ఇస్తే అంటే ఎనర్జీస్ లీవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఎనర్జీస్ లీవ్ అవుతాయి. ఎనర్జీస్ లీవ్ అయిపోతున్నప్పుడు చూడండి అమ్మా, మీరు ఏదైనా కొత్త టెంపుల్ పోయినప్పుడు యాజ్ యు ఆర్ రిసైటింగ్ యూ విల్ ఫీల్ దట్ ఎనర్జీ. శ్రీలతమ్మ ఇది మీకోసం. ఎనర్జీ ఫీల్ అవుతున్నప్పుడు వికారం వస్తుంది. ఎందుకని అంటే దట్ ఎనర్జీ ఒకటేంటి అంటే మీరు ఆ డివైన్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకొని మీలో ఉండే నెగిటివ్ని బయటికి పడేస్తున్నారు. శ్రీలతమ్మ ఉన్నారా? ఉన్నామా? ఓకే. సో ఏదైనా ఒక శక్తి పీఠంకి వెళ్ళినప్పుడు లేదు ఒక హై ఎనర్జీ టెంపుల్ కి పోయినప్పుడు మీరు చేస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ దట్ యు గెట్ హెడేక్, యు గెట్ వికారం అంటే ఏంటి? కడుపులో తిప్పుతున్నట్టు, నాసియేటింగ్ ఫీలింగ్ లైక్ డయేరియా వచ్చేసేటట్టుగా, పొట్టి వస్తున్నట్టు ఫీలింగ్, కక్కొచ్చేస్తున్న ఫీలింగ్, కొన్నిసార్లు పోయి కక్కుతాం కూడా, తలనొప్పి వస్తుంది, ఆర్ వి ఫీల్ ద హీట్ ఆఫ్ దట్ ఎనర్జీ. వినీష్ అమ్మ ఉన్నారా? అమ్మా ఉన్నానమ్మా. ఇవన్నీ చాలా 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 న్యాచురల్ గా జరిగే. ఎవరో మాట్లాడేస్తున్నారు ఇక్కడ. సో అమ్మా, బబుల్ ర్యాప్ అనేది ఎనర్జెటిక్ ప్రొటెక్షన్. మన సైకీ ప్రొటెక్షన్ కి యాక్చువల్లీ మన పురాణాల్లో కూడా భూత శుద్ధి అనేది ఇంటిగ్రేట్ అయిపోయిన ప్రాసెస్. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ద టైమ్ ఇట్ కన్జ్యూమ్స్, ఓకే, the Bhuta Suddhi process has been cut short and added into Jainism. Okay, Jainism book lo చూసారు అంటే Bhuta Suddhi అనే సిలబస్ తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. కానీ Jainism is evolved from Hinduism only కదా, ఇట్స్ బ్రాంచ్ కదా, మహావీర్ వారు చేసింది. సో మీరు కానీ బయట పురాతన పుస్తకాలు చూసారు అంటే Bhuta Suddhi అనేది ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అనమాట. కాకపోతే టైం ఇంత పడుతోంది, టైం లేదు అనే టైం గోలతో అన్ని కట్ షార్ట్ చేసేసుకున్నాం. సో కవచం అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది అంటే ఇట్ వర్క్స్. ఐ విల్ నాట్ సే కవచం దాని యొక్క బెనిఫిట్ నేను చెప్పలేను అనమాట. అంత ఇంపార్టెంట్ కవచం ధరించడం. ఎవ్రీ సింగిల్ సాధక 100% కాదు 1000% కవచం చదవాలి. వెరీ ఇంపార్టెంట్. అయితే ఏమవుతుంది అంటే
లాజికల్ గా చెప్తున్నానండి, నాకు తెలిసిన లాజిక్. ఓకే, ఇట్ మైట్ appeal to few, but this is what happens. That's the reason I asked them to do bubble wrap, and I'm sure that would be the reason why that's been told in our Puranas also, in the ancient wraps. ఇప్పుడు మనం ఎనర్జీ మనది సమతుల్యం అయింది అంటే చక్రాస్ బ్యాలెన్స్ అవుతాయి కదా. బ్యాలెన్స్ కాగానే సహస్ర ఓపెన్ అవుతుంది. సహస్రార ఓపెన్ అవుతుంది అంటే ఇట్స్ లైక్ ఏ యాంటనా. ఈ యాంటనాలో anything it can absorb. It need not be good energies. It can absorb anything which is in the air. అంతరిక్షంలో మనకి తెలిసిన లేయర్స్ లో కొన్ని లేయర్స్ లో ఫస్ట్ అంటే ఈ ఎర్త్ బౌండ్ సోల్స్ అనే కాన్సెప్ట్ అనేది ట్రూ. వాళ్ళంతా ఉండేది ఒక రెలం, మన స్ట్రాటోస్ఫియర్ అనుకోండి, పోనీ మన ఇంగ్లీష్ సైన్స్ లో జస్ట్ అబోవ్ ఆర్ లేయర్ ఆఫ్ ఎర్త్ అన్నమాట. అప్పుడు మన దానిపైన ఉండేది డివైన్ రెలం. సో విత్ ఆర్ ఎనర్జీ వి షూట్ అప్, మనం చేస్తాం, కనెక్ట్ చేస్తాం. ఎందుకని మనకి తెలిసినంత వరకు స్టాండర్డ్ గా మనకు 7 చక్రాస్ చెప్తాం, కానీ పరమాత్మ వరకు కూడా మన చక్రాస్ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఆ ప్రాసెస్ లో ఒక్కొక్కటి యాక్టివేట్ అయినప్పుడు ఆ రెలంలో ఉండే బీయింగ్స్ ని మనం కనెక్ట్ అవుతాం అన్నమాట. కనెక్ట్ అయినప్పుడు అన్ఫార్చునేట్ గా ఎర్త్ బౌండ్ సోల్స్ తో కనెక్ట్ అయ్యాము అంటే అది ఎర్త్ బౌండ్ సోల్స్ అని కావచ్చు, లేదు అంటే ఈ కొన్ని యక్షినీస్ ఇలాంటి అంటే దెర్ ఆర్ పీపుల్ హూ వాంట్ వెరీ క్విక్ రిజల్ట్స్. సో గాడ్ కన్నా తక్కువ ఉంటారు, వీళ్ళదంతా కొంచెం తాంత్రిక్ బేస్డ్ జపాలు గిపాలు ఉంటాయి. సో చేసాము అంటే వాళ్ళు మనకి షార్ట్ కట్ లో మనకి ఏదో మన కామనాన్ని ఫుల్ఫిల్ చేస్తారనమాట. సో ఫర్ ఎ సాధక హూ ఇస్ లైక్ స్ట్రగ్లింగ్ విత్ సే సమ్ పర్టిక్యులర్ ప్రాబ్లమ్, వాళ్ళకి మనం కనెక్ట్ అయ్యాము అంటే వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు నాకు సరెండర్ అయిపో, లేదు బ్లాక్ ఎనర్జీస్ అయినా కూడా. సో గ్రీడ్ ని మనల్లోకి ఫీల్ చేస్తారు. ఐ విల్ టేక్ అవే యువర్ ప్రాబ్లమ్, బట్ యూ హ్యావ్ టు బీ బౌండ్ బై మీ అని చెప్పేసి. బట్ వన్స్ వీ అగ్రీ టు దట్ ఈక్వేషన్ వితౌట్ అవర్ నాలెడ్జ్, ఇంకా దానికి ఎండ్ లేదు కదా. ఎస్, డెఫినెట్లీ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు వాళ్ళు, దాంట్లో ఏం తక్కువ లేదు. బట్ ఆర్ వి గోయింగ్ బై అంటే వి విల్ బికమ్ ఎ పప్పెట్ ఆఫ్ సంబడీస్ ఇదన్నమాట. ఆ పప్పెట్టే కార్డ్స్. అది తెలుసు అంటే knowingly, unknowingly, intentionally, unintentionally, we gotten into that kind of thing with some tantric, some mantrik, somebody who is a little more spiritually advanced to us. అది కట్ కాలేదు, దానికనే ఇంకా లైఫ్ లో ఇట్లా we have those cords that's pulling. దానికి ఏంటి మీకు నిదర్శనం? ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా స్పిరిచువల్ లో గానీ ఫిజికల్ లో గానీ ముందుకు పోరు మీరు. యు విల్ బీ లైక్ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ దేర్. దానివల్ల డివేట్ చేస్తారు బాబు. ఎందుకని అంటే ఇట్స్ ఏ ఫంక్షన్ ఆఫ్ మనకి అర్షద్ వర్గాస్ ఉంటాయి కదా, దాంట్లో గ్రీడ్ అనేది చాలా 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 కష్టం బాబు దాన్ని అధిగమించడం. అంటే ప్రతి ఒక్క దాని మీద ఒక డబుల్ PhD చేయాలి. బట్ స్టిల్ గ్రీడ్ అనేది అంటే ఏంటి? ఫర్ ఎ పర్సన్ హూ ఇస్ గోయింగ్ త్రూ సే ఫినాన్షియల్ క్రైసిస్, వెన్ దే సే యక్షిని గారు వచ్చి ఓకే I'm going to solve all your money problems, every single thing, but you need to pray to me, you need to be loyal to me అంటే ఫిజికల్ వరల్డ్ లో అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అడిగి బాధలు పెట్టి దారి లేదు, కనపట్లేదు, ముందుకు పోవట్లేదు, ఇదేదో వచ్చి నాకు ఇది ఇంత జపం చేయి, నన్ను ప్రసన్న చేసుకో, నేను సాల్వ్ చేస్తాను అంటే ఇన్నాళ్ళు ఎవరు చేయలేదు, వీళ్ళు అట్లీస్ట్ చేస్తాను అంటున్నారు కదా, దారి కనిపిస్తుంది అనే ఒక ఆసత్రంతో సాధకులు డివేట్ అయిపోతారు. అది పెళ్లి గాని, అది మోహం గాని, సెక్స్ కానీ, రకరకాల ఎలిమెంట్స్ ఉంటాయి ఈ విషయాల్లో. వాట్ ఎవర్ నా వీక్నెస్ దాని మీద కొడతారు వాళ్ళు. కొట్టినప్పుడు మనం సరెండర్ అయిపోయాము అంటే యా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, బట్ అట్ వాట్ కాస్ట్? మళ్ళీ మీ సావరినిటీ మీరు తెచ్చుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని లైఫ్స్ పడుతుంది? ఇయర్స్ అనేది తప్పు కదా, లైఫ్ టైమ్స్.
సావరెనిటీ అంటే నా నా డెసిషన్ కి నేనే అని. నా నా ఆరాలో గానీ నా బాడీలో గానీ ఎవరు లేరు. నేనే డెసిషన్ తీసుకోగలుగుతాను. నాకు కావాల్సితే నేను కూర్చుంటా, నాకు వద్దు అంటే నేను నుంచుంటా. కానీ వాళ్ళు ఆడించరాదు నా లైఫ్ ని. కానీ ఇప్పుడు వాళ్ళు ఆడిస్తారు నన్ను. అట్లా అవుతుంది పరిస్థితి. సో దానికి ఇంకా ప్రూఫ్ ఏంటి? ఈ అంతు చెక్కని వింత బాధలు ఉంటాయి అన్నమాట. అసలు దానికి డాక్టర్ దగ్గర పోతే ఏం లేదు పో అనేస్తారు. మనకేమో ఇక్కడేమో తగ్గి సావదు, పిక్కొని చావాలి. ఎందుకు కారా బాబు అంటే పోనీ ఆ డాక్టర్ కాదని హోమియోపతి పోతాం, అది పోతాం, ఇది పోతాం, ఏమో అదే ఒకటే గోల. తలపోటండి, ఇక్కడ ఏదో పుల్ అవుతున్నట్టు ఉంటుంది, మెడంతా పట్టేస్తుంది, సైనటైస్, బ్రాంకటైస్, ఏదేదో చెప్తాం. వెనక నుంచి లాగుతున్నది, తలంతా మెడంతా గట్టి అయిపోతుంది. ఎవరైనా ఫీల్ అవుతున్నారు నేను చెప్పేది? నాట్ టాకింగ్ ఫ్రమ్ థిన్ ఎయిర్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ రియల్ ఎక్స్పీరియన్సెస్. సో దాన్ని ఛేదించుకొని దాని నుంచి మళ్ళీ బయటపడాలి అంటే అదో పెద్ద తతంగం. కాబట్టి దయచేసి అలాంటివన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనకుండే ఒకే ఒక అస్త్రం, we need to be souvenir of our body. We need to know how to protect our energetic layers, not just the physical layer, the 7 auric layers also. అక్కడ రోజు ఫ్లష్ చేసుకోవాలి. మన బాడీలో ఉండే దరిద్రాలంతటినీ, మలినాలన్నిటిని గ్రౌండ్ చేసేసుకోవాలి. కాళ్ళకు పట్టుకున్నారు, మెడకు పట్టుకున్నారు, తలకు పట్టుకున్నారు, ఇలా పట్టుకోవడాలు, క్రీపీ క్రియేచర్స్ ఆరాలో ఉండడము, నిద్రలో కల్లా క్రీపీ థింగ్స్ మనకి కళ్ళల్లోకి వస్తాయి. పాములు లాగుంటాయి కానీ పాములు కావు. లేదంటే పాములు నల్ల పాములు, నల్ల సెంటిపీడ్స్ లాగా ఉంటాయి ఆబ్జెక్ట్స్. రకరకాలు ఉన్నాయండి ఆస్ట్రల్ అటాక్స్ జరిగినప్పుడు. నాట్ వన్ రకం, చాలా రకాల అది ఒక పెద్ద గోల. సో అవన్నీ మనకి we need to protect ourselves. సో దానికనే మళ్ళీ why అంటే I used to also think why is there a lot of ఈ గురువు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పేసి చాలా పైప్ లైన్ అక్కడ ఏమన్నా బాటిల్ నెక్ అయిపోతుందా పీపుల్ కి? దాని వల్ల ప్రే చేయట్లేదా? ఎందుకంటే అందరికీ మంచి గురువు దొరకరు కదా. మనం కావాలనుకున్నప్పుడు మనకి అసలు వాళ్ళు ఎవరు మాట్లాడరు, మన డౌట్లు క్లియర్ చేయరు, మంత్రాలు ఇచ్చేసి పంపించేస్తారు. ఇంకేంటిది? నేను అలా చాలా కాన్వర్జేషన్స్ చేసుకున్న డివైన్ మదర్ తో. ఏంటమ్మా ఇదంతా ఇలా ఉండడానికి అంటే దానికి క్లాసులు చెప్పిస్తోంది. లేకుంటే నేను కూడా అసలు ఊరికే హవన్ చేసి కూర్చోవచ్చుగా, ఎందుకు క్లాసులు తీసుకోమని చెప్తున్నదమ్మా అంటే there's a high need to be told all this, at least to people like you who are all actually divine souls. తెలియక ఏదో ఒక మంత్రం చదివేస్తారు, 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 50,00,000. ఏ ఎనర్జీతో మాట్లాడుతున్నారో తెలియదు. డివైన్ మదర్ అనుకుంటారు, స్మరణ వస్తుంది అంటారు. వీళ్ళు కొన్ని సార్లు మన సబ్ కాన్షియస్ కూడా మన దేవత లాగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు డివైన్ బీయింగ్స్ లాగా మన ఈ బ్లాక్ బీయింగ్స్ కూడా మాట్లాడతారు. ఇలా రకరకాల ఉన్నాయి బాబు. ఇలాంటివి రకరకాల సమస్యలు సాధకులు బాధపడుతూ ఉంటారు. ముందుకే పోరు అనమాట. ఏం చేయండి ముందుకు పోరు. సో ఇవన్నిటికీ మనం ఒకే ఒక ఆన్సర్ ఏంటి అంటే, ముందు ఇవన్నీ ట్రూ అని నమ్మడం. దిస్ ఈజ్ ఆల్ ట్రూ, దిస్ ఈజ్ నాట్ థిన్ ఎయిర్, దిస్ ఈజ్ నాట్ టు ఫియర్ యూ, దిస్ ఈజ్ నాట్ టు మేక్ యూ ఫీల్ ఏదో అన్నట్టు కాదు. దిస్ ఈజ్ ఆల్ ట్రూత్, ఇట్ హ్యాపెన్స్. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి దారేంటి అంటే ఎవ్రీడే మన మార్నింగ్ లేచినగానే మన ఎనర్జెటిక్ సైకిల్స్ ని, ఎనర్జెటిక్ లూప్స్ ని, అంటే 8-7 లూప్స్ ఉన్నాయి అంటే మొత్తం కవర్ చేసేసుకోవాలి. 2, కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అయిపోతూ ఉంటాయి. దే విల్ గో ఫ్లై రాత్రి పూట గాని, మళ్ళీ ఇంట్లో బాడీలోకి రావాలి అంటే భయపడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనకి కార్డ్ ఉందని తెలియదు కదా, వెళ్ళిపోతాము కానీ వెనక్కి రాలేము. నిద్రల్లో జరుగుతుంటాయి ఇలాంటి అన్ని చాలా కన్సర్న్స్. సో అలాంటప్పుడు అంటే వాళ్ళ ఎనర్జీ చాలా బాగుంది, అందుకని అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ అవుతున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు గ్రౌండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని బబుల్ ర్యాప్ లో ఎవ్రీడే గ్రౌండింగ్ చెప్పించాను. 3వది ఫ్లష్. మనకు కావాల్సిన ఎంతైనా మెటలిస్టిక్ వరల్డ్ కావాలి మనకి. చండీ చదివితే ఏంటి అంటే అమ్మ ఏం చెప్పారు, స్పిరిచువల్ లోనే కాదు పురోగతి అయ్యేది, మెటలిస్టిక్ లో కూడా. మెటలిస్టిక్ అంటే ఏంటి? డబ్బు, పెళ్లి, పిల్లలు, బాధ్యత, ఉద్యోగం, సక్సెస్, పవరు, ఇవేగా.
సో దాంట్లోకి వెళ్తున్నాము అంటే మన బాడీలోకి కొన్ని మనకి భయాలు ఉంటాయి. ఒక పని చేయాలి అంటే భయం ఉంటుంది, ఒక పని చేయాలి అంటే దడ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం క్లాస్ లైఫ్ లో ఇఫ్ యూ హ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఇట్, ఈ లైఫ్ లో ఆ పని చెయ్యాలి, ఎందుకంటే అది చేయడం కోసమే పుట్టాము, బ్యాలెన్స్ అచీవ్ చేయాలి. ఆ లైఫ్ లో భయపడ్డాము, ఈ లైఫ్ లో భయపడకుండా బిరికిలాగా ఉండవద్దు. ఆ లైఫ్ లో భయపడ్డము తప్పే, ఈ లైఫ్ లో పిరికి పర్సన్ లాగా ఉండిపోవడము తప్పే. సో యూ నీడ్ టు కమ్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ రావాలి అంటే ఏంటి, ఏదో ఒక స్టెప్ మనం ఎప్పుడు చేయని అప్పుడు భయపడిపోయాము, అందుకని ఇప్పుడు పిరికైపోయాం. కానీ ఆ భయం ఏదైతే భయపడ్డామో ఆ భయం నుంచి 4 అడుగులు ముందుకేసి ఈ పిరికిదనం నుంచి 4 అడుగులు ముందుకేస్తే కదా బ్యాలెన్స్ అయ్యేది. సో we will be forced to do things that we never did. And that happens especially in the areas where you are having like it's a I don't know ఏరియా. ఇది ఉంది అని నాకు తెలియదు ఏరియా. ఉంది అని ఏరియా అంటే నేను చేసిస్తాను, బట్ నాకు అది ఉంది అని తెలియదు, కానీ అది చెయ్యాలి. అమ్మ చెప్తుంటుంది అది చెయ్యి అని, కానీ మనకు అది చాలా తక్కువగా వినిపిస్తుంది, ఎందుకంటే ఆ ఏరియా చేయాలంటే నాకు భయం. సో వెన్ మై అర్షడ్ వర్గాస్ ఆర్ ఎట్ ప్లే, మై మానసిక సంస్కారాస్ విల్ నాట్ అలౌ మీ టు లిజన్ టు డివైన్ మదర్స్ వాయిస్. సో దానికే మెడిటేట్ అపాన్ చేయండి. When your noise comes down, you will hear that subtle sense of direction. So దాని కోసం అని చెప్పేసి I made you do the మెటలిస్టిక్ ప్రాణ నుంచి భయం అంతా పోగొట్టుకోండి. గిల్ట్, ఆ రోజు మీకు భయం ఉందా, గిల్ట్ ఉందా, టెన్షన్ ఉందా, స్ట్రెస్ ఉందా, యాంగ్జైటీ ఉందా, నెగటివిటీ ఉందా, యాంగర్ ఉందా, వాట్ ఎవర్ దట్ ఈస్, ఫ్లష్ ఇట్ అవుట్, గ్రౌండ్ ఇట్ ఇన్ టు ద ఎర్త్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ బై బబుల్ ర్యాపింగ్. ఇది జరిగింది అంటే అన్ని నేర్పిస్తాను, ఏది వదలకూడదు కదా, అన్ని 1కి 4 సార్లు అన్ని నేర్పిస్తాను. ఓకే, సో టెన్షన్ పడదు. కాకపోతే అన్ని ఒకటే జరుగుతుంటే ఏమవుతుంది అంటే సిలబస్ కవర్ కావట్లేదు అనమాట. కాబట్టి అది నెక్స్ట్ సెషన్ గా తీసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి అది చేయడం రావట్లేదు. సో దాని మీద ఒక 10 రోజులు స్పెండ్ చేస్తున్నాను అంటే ఇంకా ఇది సిలబస్ లేట్ అయిపోతుంది, అందుకని అనమాట. అమ్మ ఎక్కువగా డివైన్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం వలన బయట పనులు చేసుకోలేకపోతున్నాను, అప్పుడు ఏం చేయాలమ్మా? ఎక్కువ ఎనర్జీ అంటే గ్రౌండ్ చేసుకోవాలమ్మా. మీ కాళ్ళ నుంచి గ్రౌండ్ చేసుకొని ఆ గ్రౌండ్ లోకి ఈ ఎనర్జీని అంతా డిఫ్యూజ్ చేసేసేయండి. భూమి మీద ఒట్టి కాళ్ళతో నడవండి, గార్డెనింగ్ చేయండి. లేదు అంటే ఒక ట్రీ ట్రంక్ మీద 2 చేతులు పెట్టేసేసి ఎనర్జీని అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసినట్టు ఊహించుకోండి. లేదంటే బ్లాక్ టర్మాయిల్ అనే క్రిస్టల్ ఉంటది, ఒక క్రిస్టల్, ఆ క్రిస్టల్ ని పట్టుకోండి కొంతసేపు, సో దట్ యువర్ ఎనర్జీ విల్ గెట్ గ్రౌండెడ్ ఇన్ టు దట్ క్రిస్టల్ స్టోన్. లేదు అంటే పింక్ ఉప్పు ఉంటుంది, ఆ ఉప్పు కాఫీతో కలుపుకొని చేతులతో పట్టుకోండి. కొంతసేపు అయ్యేసరికి మీ చేతులు 2 బరువు అవుతాయి, దాన్ని పోయేసి ఫ్లష్ చేసేసి చేతులు కడిగేసుకోండి. ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, వీటిలో ఏది నచ్చితే అది చేసుకోండి. 10 నిమిషాలు బాబు. మీకు ఈజియెస్ట్ బబుల్ ర్యాప్ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు షవర్ కింద ఉంటారు కదా, ఎవరైతే బకెట్ల కింద స్నానాలు చేస్తారో అనేది నాకు ఇంకా తెలియదు, చాలా వరకు ఇప్పుడు షవర్ లో చేస్తున్నారు కదా, ఆ షవర్ కింద ఉండే షవర్ వాటర్ నే బబుల్ ర్యాప్ అనుకొని మొత్తం మీరు ఆ వాటర్ నే ఒక బబుల్ ర్యాప్ లా చేసేసుకున్నట్టు ఊహించుకోండి అందాక. అమ్మా, సరే, మనం సప్తసతి చదివేటప్పుడు ఇప్పుడు మనము ఒక ఓన్లీ పాజిటివ్ ఎనర్జీకే మనము యాక్సెస్ మనలోకి ప్రవేశించాలి, ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గర రావద్దు అని మనం మనసులో అనుకుంటాం కదా, అప్పుడు కూడా వస్తాయి అమ్మ, రాదు కదా? అవి వస్తాయమ్మా, వచ్చినప్పుడు మనము వీ హ్యావ్ టు టెల్ దెమ్ జస్ట్ గెట్ అవుట్, డోంట్ ఇంటర్ఫియర్. అడగాలన్నమాట, మనకు ఒక వాయిస్ వినపడుతోంది, ఒక రకమైన ఎనర్జీ మనకి తెలుస్తోంది, మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్నారు అన్నట్టు మీకు ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఆస్క్, ఏమని అడగాలి? యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్ నాట్ టు, యూ నీడ్ టు నాట్ ఎంటర్టైన్ అమ్మా. అంటే ఎంటర్టైన్ చేయొద్దు అంటే మీరు యూ జస్ట్ పాస్ అవే అని చెప్పాలి.
డివైన్ ఎనర్జీస్ కి నెగటివ్ ఎనర్జీస్ కి ఒక గుడ్ పాయింట్ ఏంటి అంటే ఇఫ్ యూ డోంట్ ఎంటర్టైన్ దే వోంట్ ఎంటర్ ఇన్ టు యూ. సో యూ జస్ట్ హ్యావ్ టు సే పాస్. Whenever you feel lot of people who are passed away is coming into your energy levels, or if you sense some negativity, any voice that you are listening in the first times, ఏదో ఒక సమ్ నెగటివిటీ ఉంది అని మీకు కొంచెం పరిసరాల్లో తెలుస్తోంది. చాలా మంది ఏదో ఉప్పు నిమ్మకాయ నీళ్లు అవేవో చెప్తుంటారు నాకు. సో ఫైన్, వాట్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ. సో వచ్చి మీకు అక్కడ నెగటివ్ ఎనర్జీ ఉంది అని తెలిసినప్పుడు జస్ట్ ఆస్క్ దెమ్ టు పాస్, దే విల్ పాస్. యూ డోంట్ హ్యావ్ టు ఎంటర్. సో మీరు బ్లాక్ చేసేసుకున్నారు కదా, తర్వాత మీ లోపలికి ఎంటర్ కాలేవు, మీ చుట్టుపక్కల ఉంటాయి. జస్ట్ సే పాస్, దే విల్ పాస్. ఐ డోంట్ వాంట్ టు ఎంటర్, పాస్ చేసేస్తారు. అది ఇప్పుడు చదువుకుంటప్పుడు కూడా మనము షు అని అంటాం కదా అమ్మ. ఇప్పుడు మనము సప్తశతిలో మా అమ్మ మంత్రాలు సుషు అన్నప్పుడు హుమ్ ఫట్ అని మొదట ఉన్నాయి కదమ్మా కొన్ని అమ్మ. మంత్రాలు, అది ఇచ్చింది దానికి. అవి చదివేస్తే ఓకేనా? చదివేసి భూర్భువస్వరోపి దిగ్బంధ అని అన్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల ఒక బబుల్ ర్యాప్ ఆటోమేటికల్లీ యాడ్ అయిపోయి ఉంటుంది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. అప్పుడు మీకు లోపలికి రావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సరే ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సరే, ఇంకమ్మా ఇంకెవరికైనా అన్ని క్వశ్చన్లు చెప్పేశానా? అమ్మా బాబు పర్సనల్ గా మాట్లాడడానికి అస్సలు టైం ఉండలేదు బాబు. నేను 1 గంట ఉంటే సుమతితో మాట్లాడాను, 2 గంటలు మాట్లాడాను అంతే. అసలు పర్సనల్ గా ఒకరితో మాట్లాడడానికి టైం ఉంటలే. ఎప్పుడో ఒకప్పుడు మీరు చేస్తూ ఉండండి, ఏదో ఒక టైంలో నాకు అమ్మ ఎప్పుడో మెసేజ్ ఇస్తారు, ఆ టైంలో మాట్లాడేస్తా. ఐ కాంట్, సో ఫార్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిగర్ అవుట్ ఓకే ఐ హ్యావ్ దిస్ మచ్ టైం అని కూడా లేదు. ర్యాండమ్ గా ఒక 5 minutes ఉంది అంటే ఎవరో ఒకరు మెసేజ్ పెట్టుంటే వాళ్ళకి కాల్ చేసేస్తున్నాను. ఆ టైంలో మీరు ఫోన్ ఎత్తితే ఎత్తినట్టు, లేదు అంటే సమ్ టైమ్ ఎల్స్. ఎందుకంటే ఈ మధ్య ఇట్స్ బీన్ సో క్రేజీలీ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ ఆల్సో అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఓకేనా. అమ్మ ఒక డౌట్, బబుల్ రామ్ హై ఎనర్జీ అమలు, హై ఎనర్జీ కోసం అదే అన్నమాట. ఇప్పుడు మనకి ఎనర్జీ క్లెన్స్ అవుతుంది అనుకోండి, ఆ ఎనర్జీ మనం సెన్స్ చేస్తున్నాం. సో అమ్మవారి ఎనర్జీ ఏంటి అంటే శక్తి పీఠాలను ఎందుకంటారు అంటే శక్తి అక్యూములేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ఎనర్జీ మనలో ఉండే నెగిటివ్ అంటే నేను ఏమంటున్నాను అంటే అవేవో దుష్ట శక్తులు అంటలేదమ్మా. మనం బాధలు పడము, మనకి డెన్స్ ఎనర్జీ ఉంటుంది. డెన్స్ అంటే ఏంటి? లో వైబ్రేషనల్ ఎనర్జీస్ ని నేను డెన్స్ ఎనర్జీస్ అంటాను అనమాట. లో వైబ్రేషనల్ ఎనర్జీస్ అంటే ఏంటి? ఫియరు, సాడ్నెస్, హెల్ప్లెస్నెస్, వనరబిలిటీ, సప్రెషన్, ఒప్రెషన్, ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ and so on. Till you got the sense of it kada. Anger, anxiety, guilt, shame, these are all low vibration which are stored in our body as dense ante enti concentrated stuff. So energy concentrate ayindi ante adi oka mass laga tayaraitadi annamata. Adi ఇంకా పడితే physical realities lo you would get into tumors, cancers, so on and so forth. That's one reason. అదే రీజన్ కాదు. లాస్ట్ లైఫ్ లో మనము స్పియర్స్ తో చూడండి అమ్మా, we had lot of history as a human evolutionary point that we all been subjected to lot of torture right from our independence struggle, or even if you think you are not born in India but in any part of the world, there was a lot of bloodshed, lot of మెడల్ కొరికేసేది, మెడల్ని శిరస్సు ఛేదనం చేసేది, లేదు అంటే స్పియర్స్ తో, బాణాలతో, స్వార్డ్స్ తో, ఇంకా అలాంటి పియర్సింగ్ ఎలిమెంట్స్ తో, క్లబ్స్ తో, ముళ్ళున్న క్లబ్స్ తో, ఇలా రకరకాల విధాలుగా మనల్ని దండించిన సంకేతాలు ఉన్నాయి. అలాంటి ఎనర్జీస్ లో అంటే చూడండి అమ్మా, ఒక్కొక్క లైఫ్ అందరూ ఇది ఫేస్ అవుతారు అని నేను చెప్పను, కానీ సమ్ ఆఫ్ ద లైఫ్స్ లో మనము ఇలాంటి ఎనర్జీస్ ని, ఇలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్ జరిగాయో, లేదు మనల్ని కుండలిని రైజ్ అవుతున్నప్పుడు లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా దివ్య, నో ప్రాబ్లం, దట్స్ నాట్ ఏ పాజిటివ్, దట్స్ నెగటివ్ సైడ్.
ఒకవేళ వన్స్ వి are subjected to this endless torture, ఆ టార్చర్ అంతా ఎనర్జీగా స్ట్రక్ అయిపోయి ఉంటుంది మన బాడీలో, పెయిన్ as ట్రామా. అప్పుడు ఏమవుతాయంటే కొన్నిసార్లు మన బాడీస్ షట్ డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఆ చచ్చిపోతున్నప్పుడు ఆ సెల్ అది గుర్తుపెట్టేసుకుంటుంది. సో దానికి ఏంటంటే థ్రెట్ అన్నమాట. అది ఫంక్షన్ చేసింది అంటే మళ్ళీ ఐ విల్ బి సబ్జెక్టెడ్ టు దిస్ ట్రామా అనేసి ద సిస్టమ్ విల్ షట్ డౌన్ ఆ పర్టికులర్ సెల్. లేదు, దట్ ఈస్ వన్. సెకండ్ వచ్చేసి కుళ్ళిపోయి ఉంటుంది ఆ ఒక ఆర్గన్ అనేది. మనకి మంచి మెడికేషన్ లేక మనకి సెల్ మెమరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సెల్ మెమరీ ఇస్ ఆల్వేస్ లీడింగ్ టు ఆటో ఇమ్యూన్ అన్ఎక్స్ప్లెయినబుల్ మెడికల్ కండిషన్స్. ట్యూమర్స్, ఎన్జీమా, ఎగ్జీమా, ఇవన్నీ దట్ ఫంక్షన్స్ అన్నమాట. ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు వస్తాయి చూడండి, రెమోటైటిస్, ఆర్థరైటిస్, ఇవన్నీ దర్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్ మెమరీ దట్ సమ్వేర్ యూ హ్యాడ్ బీన్ టార్చర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ యువర్ లెగ్స్ అనో లేకుంటే ఇంకోటి ఫ్రమ్ ట్రొమాటిక్. రెండోది వచ్చేసేసి ఇట్ విల్ షో అప్ యాజ్ ఫియర్ ఆఫ్ షోయింగ్ అప్ ఇన్ పబ్లిక్. బికాస్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, because I was propagating something against the law of the world or the law of the land. Say for example, మనము మీరు బుద్ధిస్ట్ గా పుట్టారు, ఆ ఏరియాలో ముస్లిమ్స్ ఇన్వేషన్ ఉందనుకోండి. సో ఈజ్ ఏ బుద్ధిస్ట్ ప్రాపగేషన్ agreed in those times when Ghazni, Ghori, Mughals and all. There's a huge era of time when Mughals took over Bharat kada. ఆ టైమ్స్ లో లేదు అంటే యూ జస్ట్ లుక్ ఎట్ ద వెస్ట్, ఓకే, వేర్ ఎవర్ అలెగ్జాండర్ అని, రోమన్ ఎంపైర్స్, ఎవ్రీవేర్ ఇట్స్ ద సేమ్. ఆ టైమ్స్ లో వెన్ యూ హ్యాడ్ దిస్ కాన్సిక్వెన్సెస్, తల కొట్టేసేయడము, ఇలాంటి కొరడా దెబ్బలతో విప్ చేయడము, అంటించి తగలు పెట్టేయడము నుంచొని మనిషిని, బికాజ్ వాళ్ళందరికీ గుణపాఠం నేర్పచ్చాలి అనే ఉద్దేశంతో బహిరంగంగా ఫైర్ వేసి అంటించేసేయడము సజీవంగా. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏదైనా జరిగినప్పుడు మనం భయపడుతూ ఉంటాం అనమాట. వి డోంట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్స్. వి డోంట్ వాంట్ టు గో అవుట్ అండ్ టెల్ పీపుల్ అబౌట్ మై టాలెంట్. ఉన్నది చేసుకుంటూ పోతాను కానీ ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ అండర్ లైన్. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ అండ్ టెల్ దిస్ ఇస్ మై టాలెంట్. అలా కూడా వర్క్ అవుతుంది. ఇంక ట్యూమర్స్, క్యాన్సర్స్ అనేవి కానీ ఏంటి అంటే ఇది కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది చూడండి, అదేదో వేసుకుంటుంటారు ఇక్కడ, డయాలసిస్ చేస్తాం. వీటన్నిటికీ ఒక రీజన్ ఏంటి అంటే నేను చూసిన కేసెస్ లో చాలా వరకు 95% ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ లైక్ దిస్, విచ్ ఈస్ దే గాట్ ఇక్కడ స్పియర్ లాగా గుచ్చు పెట్టుకొని అది కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయినది సెల్ మెమరీలో ఉండి ఆ ఏజ్ వెన్ ఎవర్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ దిస్ లైఫ్ ఇట్ లీడ్స్ ఇన్ టు క్యాన్సర్ అన్నమాట. సో ట్యూమరు, క్యాన్సరు. సో కొన్నిసార్లు ఈ లైఫ్ అనేది డివైన్ మదర్ విల్ బి సో కైండ్ అండ్ గ్రేషియస్ దట్ షీ సేస్ హౌ మెనీ లైఫ్ టైమ్స్ యు ఆర్ సఫరింగ్ అవుట్ ఆఫ్ ద సేమ్ థింగ్. I will provide you with the supporting people who can help you to get operated and stuff like that. So all those cases where you find enough help, where మొదట్లోనే డయాగ్నోస్ అయిపోయి మనము యాంప్లిట్యూడ్ చేసేస్తారు చూడండి, అంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఇలా, బట్ దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ దే రిమూవ్ ఇట్, దే ఆర్ సేఫ్, దే ఆర్ లివింగ్. వాళ్ళందరికీ ఇట్స్ లైక్ దిస్ లైఫ్ దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ thing. ఎందుకంటే ఫైనలీ దే ఆర్ ఏబుల్ టు హీల్ దాట్ అండ్ రిమూవ్ that thing so that the cell memory also vanishes. కానీ 4th stage లో బయటపడుతోంది, 5th stage లో బయటపడుతోంది. ఇలాంటి కండిషన్స్ లో ఏంటి అంటే స్టిల్ దే ఆర్ గోయింగ్ త్రూ దట్ లెర్నింగ్. సో వెన్ దే డివైన్ పూజలు చేసుకొని అలా ఇలా ఉన్న వాళ్ళకైతే divine mother will give them a solution about how they could heal themselves from that cell memory. In that way, maybe they would be able to get out of the concern in one two ways అన్నమాట. అలా అన్నమాట. సరేనా? సో ఈ ఎంతో డైగ్రెస్ అయిపోయి చెప్తున్నాను, బట్ దీస్ ఆర్ ఆల్ ట్రూ అండి. ఓకేనా? సరే, దానికనే శ్రావణ్ బాబు ఇలాంటి వాళ్ళకి హీలింగ్ అని ఎంత వెనకబడుతూ తల పోటు వచ్చేస్తోంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పినా కూడా
ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ అమ్మ అది చెయ్యాలి. లేకుంటే ఒకటే పోర్షన్ నేను 10 సార్లు ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ 4-5 సెషన్స్ తీసుకోవాల్సొస్తుంది. అదే సప్తశతి చదివాము అంటే ఆవిడ షీ విల్ క్లీన్ మోస్ట్ ఆఫ్ ఇట్. ఇంకా ఒక్క స్మాల్ పోర్షన్ విచ్ రిక్వైర్స్ హీలింగ్ దాన్ని చేసేస్తారు. సో మీకు చాలా పైసలు సేవ్ అవుతాయి, నాకు కూడా టైం లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ who are all going through these aches and pains. ఎందుకు నేను క్యాన్సిల్ చేస్తున్నాను, ఎందుకు నేను అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటే బికాస్ ఐమ్ వర్కింగ్ ఆన్ యువర్ బెనిఫిట్. నా బెనిఫిట్ నేను చూసుకుని ఉంటే ఏముంది, నాకు ఎవ్రీ సెషన్ కి పెయిడ్ సెషన్ అని చెప్పాను అంటే, హీల్ చేశాను అంటే నాకు డబ్బులు వస్తాయి. సో కానీ నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ కర్మ నివృత్తి. అటువంటిప్పుడు నేను ఊరికే అక్యుములేట్ చేసుకోవడం ఎందుకు పెంట. దానికన్నా ఐఎమ్ డైరెక్టింగ్ యూ టువర్డ్స్ the natural process where Divine Mother can heal you in a more beneficial manner rather than me doing it. అర్థమవుతుందా? ఇట్స్ ఎ వెరీ ఇండివిజువల్లీ స్పెసిఫిక్ ప్రాసెస్ అమ్మా. మీరు ఎంత స్ట్రాంగ్ గా బబుల్ ర్యాప్ వేసుకున్నారు అనేది మనకి టాంజిబుల్లీ చెప్పలేం కాబట్టి దట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. మీరు ట్రై చేసుకోవాలి. మీరు మార్నింగ్ వేసారు, ఈవినింగ్ వెళ్తే మీరు ఎంపత్ అనుకోండి, మీకు ఇంకా గ్రూప్ లోకి వెళ్ళంగానే గుచ్చుకుంటోంది అనుకోండి, మళ్ళీ వెంటనే ఫినిసులతో గుచ్చుకున్నట్టు ఎనర్జీస్ తెలుస్తున్నట్టు ఉన్నాయి అంటే బహుశా మళ్ళీ మీరు వెళ్ళే ముందర ఒకసారి బబుల్ ర్యాప్ చేసుకోవడం బెటర్. కానీ రాత్రిపూట ఏంటి అంటే ఆస్ట్రల్ ప్లేన్స్ ఉంటాయి కదా, దాంట్లో మనకి నిద్రపోయేటప్పుడు అవర్ బాడీ ఈస్ అన్కాన్షియస్ ఆల్మోస్ట్ లైక్. సో ఆస్ట్రల్ బాడీ అనేది టేక్ ఓవర్ చేసినప్పుడు డ్రీమ్స్ అని మనం బయటకు పోయినాం, ఆస్ట్రల్ ప్లేన్ అటాక్స్ జరుగుతాయి. అలా జరిగినప్పుడు మనకి కాన్షియస్నెస్ ఉండదు. మనకు తెలిసిందైతే మనం చేసుకుంటాం, తెలియదు ఎలా చేసుకుంటాం. అందుకోసం అని చెప్పేసి ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ కెన్ ఆల్సో సీల్ ఇట్ అట్ నైట్ అని చెప్తాం. సో దట్ రాత్రిపూట పాములు, తేళ్లు, ఇలా జలగాలు, జలదలు ఇలాంటి పాడువన్నీ రాకుండా ఆస్ట్రల్ బాడీని కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సరేనా? సరే అండి, అయితే ఇంకా ఉండనా మరి అందరికి. అమ్మగారు యావరేజ్ స్లీప్ 4 hours కి తగ్గిపోతుంది అమ్మగారు, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంది అమ్మగారు సాధనలో? జనరల్ గా మీరు ఏం సాధన చేస్తుంటారమ్మా బాబు? అమ్మగారు అమ్మవారు ఉపాసన అమ్మగారు, లలితా సహస్రనామ, తర్వాత ధ్యానము. సో లేచాక మీరు ఫ్రెష్ గా లేస్తున్నారా, లేకపోతే ఇంకా నీరసంగా ఉంది అట్లా అనిపిస్తుందా మీకు? అమ్మగారు నీరసంగా ఉంటుంది అమ్మగారు. సరే, అట్లయితే మీరు ఏం చేస్తారు అంటే రాత్రిపూట పడుకునే ముందర అంటే కొంచెం మేబీ అంటే ఫస్ట్ మీరు మార్కర్స్ చూసుకోండి బాబు. మీ బ్లడ్, ఈ విటమిన్ డి, విటమిన్ B12 ఇవన్నిటిని రూల్ అవుట్ చేసుకోండి. ఓకేనా? అవన్నీ రూల్ అవుట్ అయిపోయి నాకు మినరల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, విటమిన్ డి, B12 అది కూడా కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి మీరు నిర్ధారించుకున్నాక అంటే ఐరన్ ఇవన్నీ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి విచ్ విల్ ఫిజికల్ బాడీ రిక్వైర్స్ ఇట్. వాటిల్లో కానీ లేవు అంటే కూడా మీకు వీక్నెస్ ఉండొచ్చు పొద్దున పూట. ఒకవేళ కానీ అవి కూడా ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే అప్పుడు బహుశా మీరు కొంచెం పాలల్లో వేసుకోవడము, ఏదన్నా కొంచెం బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం, సమశ్రుతి అంటాం కదా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అలా లేదంటే 100 నుంచి 1 వరకు కౌంట్ చేసుకోవడం, ఇలా పద్ధతులు చేయాలి బాబు. దానికన్నా ముందర ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ ఐరన్, B12 అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోండి బాబు. అవి కూడా కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇంకప్పుడు బ్రీతింగ్ మీద ప్రాక్టీస్ చేసి చేయడమే. లేదు అంటే మెలటనిన్ అనేది ఒక టాబ్లెట్ దొరుకుతుంది బాబు, మరి అది ఎంత అడ్వైజబుల్లో సుదేష్ నమ్మ చెప్పాలి. అంతే కదమ్మా? ఎందుకంటే స్లీపింగ్ కాంపోనెంట్ వాడే కన్నా మెలటనిన్ అనేది మనకి చూడండి ఆవిడ రాసేశారు చూడండి, మన గ్రూప్ లో డాక్టర్లు ఉండడం వల్ల ఎంత లాభం. అదో రాశారు చూడండి బాబు, అవన్నీ టెస్టులు చేయించుకోండి. వాటిల్లో టెస్టులలో మీకు కానీ ఏదైనా వీక్ లో ఉన్నాయి అంటే వాటి యొక్క సప్లిమెంట్స్ వాడండి. అంటే జనరల్ గా అమ్మా నాకు కూడా 4 hours కన్నా ఎక్కువ నిద్ర పట్టదు. అందుకే అందరు చాలా మంది రాస్తుంటారు, ఏంటమ్మా ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు పడుకుంటావు అని చెప్పేసి. అంటే
అంత చాలు మనకి. మన ఊర్జా బిల్డ్ అయిపోయింది అంటే మనకి 4 అవర్స్ నీ స్లీప్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అందుకని నిద్ర అవసరం రాదు. అందుకని లేచాక వి ఫీల్ ఫ్రెష్. దట్ ఈస్ ద సైన్ అన్నమాట. సాధకులకి చేస్తూ ఉంటే నిద్ర, ఆకలి, ఒక ఏదో వచ్చిందంటే వెరీ హైగా ఉండడము, ఏది లేకుంటే లోగా ఉండడము అలా ఉండదు. అన్నిటికీ ఒకటే అన్నట్టు ఉంటుంది. ఇలా మెల్లమెల్లగా ట్రాన్సెండ్ అవుతామండి. సో దానికే మన మార్కర్స్ కరెక్ట్‌గా ఉన్నాయి. నిద్ర లేచినప్పుడు ఫ్రెష్‌గా లేస్తున్నాము, ఎంతూసియాస్టిక్‌గా, హోప్‌ఫుల్‌గా లేస్తున్నాము అంటే ఇట్స్ గుడ్. లేదు మీకు స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఉంది, నిద్ర లేచాక గూడా వీక్‌గా ఉన్నారు అంటే ఇంకా మీరు చెక్ చేసుకోవాలి. వాట్ వుడ్ బి ద రూట్ కాజ్ అనేసేసి. మీ బ్లడ్ మార్కర్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయి అండ్ మీకు స్ట్రెస్ గూడా లేదు అంటే అప్పుడు ఇంకా మీరు చెక్ చేసుకోవాలండి. ఏంటి? ఎందుకు? అనేసి. అంటే ప్రతి ఒక్కరి బాడీ స్పీక్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. నాకిప్పుడు కొత్తగా తెలిసిన ఒక విషయం అమ్మ నాకు చెప్పించింది ఏంటి అంటే టైమ్ స్ట్రెస్ ఈస్ ఆల్సో వెరీ హై స్ట్రెస్. టైమ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను అంటే ఒక 6:30, 6కి స్టార్ట్ చేశాననుకోండి వంట చేయడం. నేనొక్కదాన్నే 3 గంటలు, 4 గంటలు నేను చేసుకుంటూ కూర్చుంటాను. నాకేం బాధ లేదు. కానీ లైవ్‌లో పెట్టేసరికి నాతో గూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకి భోజనాలు లేట్ అయిపోతాయేమో అని నాకు టైమ్ స్ట్రెస్ అన్నమాట. ఇక్కడ నా ప్రెషర్ ఏంటి అంటే నా గురించి కాదు. అక్కడ లైవ్‌లో కూర్చున్న వాళ్ళకి ఆకలేసేస్తాయి. అయ్యో! వాళ్ళకి ఆకలేసేస్తుంది. నేను లేట్‌గా చదవడం వల్ల వాళ్ళకి ఆకలవుతుంది. నేను లేట్‌గా చదవడం వల్ల ఈ యొక్క స్ట్రెస్‌తో నాకు ఐ యామ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అన్నమాట. సో నాకమ్మ వాళ్ళంతా అడల్ట్స్ అమ్మలు. వాళ్ళు అంటే కాదమ్మా పూర్ణావతి లేకుండా వాళ్ళు వదలరు కదా! పాపం వాళ్ళకి లేట్ అయిపోతుంది. వాళ్ళకి లేట్ అయిపోవడం నా వల్ల అవుతుంది అని నేను గిల్ట్ పడిపోయి ఫాస్ట్‌గా చదవడానికి పోయి ఇంకిలా మెస్ చేసుకుంటున్నానన్నమాట. దానికని అమ్మ ఈరోజు నీకలా చేసేటట్టుంటే నేను లైవ్‌లో వర్క్ చేయనీనే. నువ్వు టెన్షన్ పడొద్దు ఇట్లా ఊరికనే. వాళ్ళందరూ అడల్ట్స్. వాళ్ళు కావాలంటే వాళ్ళు పోయి నువ్వు అసలు తినకుండా ఉంటావు. వాళ్ళు పోయి అటు ఇటు పోయి తినుకొని వస్తుంటారు. నువ్వు ఊరికే టెన్షన్ పడేసి నువ్వు ఊరికే బెలూన్‌లాగా ఎగిరిపోమాక. ఒకవేళ నువ్వు ఈ రోజు గాని టైం అన్నావు అంటే నేను లైవ్ వర్క్ కాకుండా చేస్తాను అన్నా. సరే అమ్మా నేను టైం అనుకోకుండా ట్రై చేస్తాను. హెల్ప్ చెయ్యి అని చెప్పాను ఈరోజు. సో అందుకని మీకు ఏమైనా టైమ్ స్ట్రెస్ ఉందేమో చూడండి. అంటే టైమ్ బౌండ్ డెలివరీస్, టైమ్ బౌండ్ యాక్టివిటీస్, టైం అని రోజంతా రౌండ్ ద క్లాక్ చుట్టుపక్కల మీ లైఫ్ స్టైల్ తిరుగుతోందేమో చూడండి. దాన్ని కూడా చాలా స్ట్రెస్ ఉంటుందండి తెలియకుండా. అండ్ ఇట్ ఈస్ ఎ రిసర్చ్ ప్రూవెన్ థింగ్. మీకు కావాలంటే ఎవరైనా రిసర్చ్ జర్నల్స్ చదవండి. హౌ టైమ్ స్ట్రెస్ యాడ్స్ టు యువర్ స్లీప్లెస్‌నెస్ అండ్ స్ట్రెస్ అని చెప్పేసి. ఇట్స్ ఎ వెరీ హై స్ట్రెస్ పాయింట్. సరేనా? ఓకే అమ్మగారు. థాంక్స్ అమ్మగారు. చూడండి ఏంతోని మనల్ని అదే చెప్తాను కదా! స్పిరిచ్యువల్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ డిస్కవరీ, సెల్ఫ్ ఎంక్వైరీ, సెల్ఫ్ అవేర్‌నెస్. సో ప్రతి విషయంలోనూ ఆమె టార్చ్ లైట్ ఏస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డివైన్ మదర్. షీ వోంట్ లీవ్ ఇన్ ఓకే నేను ఇది మర్చిపోయాను. ఇట్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్ ఫర్ మీ అని మనం ఎప్పుడో జీవితాల ముందర హర్ట్ అయి ఉంటాం మనం. అవన్నీ మనం పోనీలే అవన్నీ ఎందుకు గుర్తు తెచ్చుకోవడం. తవ్వుకుంటూ ఉంటే బాధ అయితదిలే అని చెప్పి మనం ఏదో ఒక కార్నర్ ఆఫ్ ద హార్ట్‌లో వేసేసి లాక్ చేసేస్తాం. కానీ సప్తశతి చదవడం వల్ల ఇఫ్ మదర్ థింక్స్ దట్ వి నీడ్ హీలింగ్ ఇన్ దట్ స్పేస్ షీ విల్ పుల్ ఔట్ ఆల్ దోస్ మెమరీస్, మేక్ ఇట్ సో రా. వి ఫీల్ సో అంటే కొన్ని రోజులు ఎందుకు ఏడుస్తున్నామో తెలీదు. నాగమౌనిక ఉన్నావా అమ్మా? ఉన్నా అమ్మా. ఎందుకు ఏడుస్తున్నామో తెలీదన్నమాట. ఏడ్చేస్తాం. ఏమని మనకి డిప్రెషన్ అంటే ఏముండదు. క్లినికల్లీ వీఆర్ ఆల్ ఫైన్. కానీ ఏంటి అంటే షీఈస్ బ్రింగింగ్ అప్ ఆల్ దోస్ రా మెమరీస్ అన్నమాట. ఆ మెమరీస్ అన్నిటిని మనకి రా చేసి ఇంకా దాని నుంచి మనకి విరక్తి, వైరాగ్యం, డిటాచ్‌మెంట్ బిల్డ్ చేపిస్తదన్నమాట. ఎందుకని అంటే దట్ ఏరియా ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ సో క్లోజ్ టు అస్. మనకి అలాంటి ఒక ఈవెంట్ జరిగితే గాని మనకు ఆ వైరాగ్యం రాదు దాని మీద. అర్థమవుతోందా? ఐస్ క్రీమ్ అంటే మనకి ఇష్టం అనుకోండి. ఐస్ క్రీమ్‌లో పురుగులు, పాడు, పచ్చిబదులు కన్సిస్టెంట్‌గా 50 సార్లు చూసామనుకోండి. అప్పుడే కదా మనకి ఐస్ క్రీమ్ అంటే వైరాగ్యం, విరక్తి వస్తది. అందులో క్రాలింగ్ క్రియేచర్స్ ఉన్నాయనుకోండి ఐస్ క్రీమ్‌లో. మనకి చాలా ఇష్టం. వద్దు అని డాక్టర్ చెప్తే మనం వినం. కానీ ఒక 10 సార్లు గాని క్రాలింగ్ క్రియేచర్స్ చూసామనుకోండి ఆ ఐస్ క్రీమ్స్‌లో. ఇంక మనం తినం కదా! వి డౌట్ అయ్యో! వద్దు ఏందో ఐ డోంట్ నో అని చెప్పి అనుకుంటాం కదా!
సో అలా 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 మనల్ని దాని నుంచి డివిన్ చేసాడు. అట్లా either she puts us into some health problems where you can't eat ice creams, or she will put us into these kind of experiences that we hate ice creams. ఎందుకని అంటే ఇట్స్ ఫర్ us only, మనకే మంచిదే. కానీ అంత వైరాగ్యం విరక్తి వస్తే తప్పిస్తే మనం వాటిని వదులుకో. ఎందుకంటే కొన్ని సార్లు ఇప్పుడు ఈ గురుదక్షిణ లేదు ఒక ఫ్రీగా చేసేది ఏది తీసుకోవచ్చు. ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎందుకు వచ్చాయి అంటే ఈ రుణాల అనుబంధాలు రుణంగా మిమ్మల్ని మీతో ఏమంటారు రుణ అంటారు అది అంటే మీకు ఆభారి అయిపోయి ఉంటామమ్మా, చాలా థ్యాంక్ యూ, మేము జన్మలకి రుణపడి ఉంటాము, అట్లాంటి వర్డ్స్ చెప్తాం. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే యూనివర్స్ తో ఒక వర్వ్ వచ్చేస్తాం. ఆ వర్వ్ అనేది యాక్టివ్ అయిపోయి ఉంటుంది. ఆ వర్వ్ అనేది ఎప్పుడు మీరు యూ డి నాట్ టెల్ వెన్ యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దాట్. ఏమంటారు, రుణానుబంధం కాదు, జన్మలకి రుణపడి ఉంటాం. రుణానుబంధము అంటే యూ హ్యావ్ డన్ సంథింగ్ దట్ దెర్ ఇస్ ఎ డెట్, సో యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో ఇప్పుడు ఇక జన్మలకి మేము రుణపడి ఉంటాము అనే వర్డ్ కాస్త రుణానుబంధం లాగా ట్రాన్స్లేట్ అవుతుంది. కానీ రుణానుబంధానికి ఒక ఎక్స్పైరీ డేట్ లేదు. జన్మలకి మీరు సేవ చేస్తూనే ఉంటారు. సో యు ఆర్ గివింగ్, నో రిసీవింగ్. So if you are in a relation where you are always giving, and that person is not in a place to give you back anything, and only gives you pain, only gives you hurt, only they live their way, but I am only giving. ఎంత గివ్ చేస్తున్నా నాకు ఒక అప్రిషియేషన్ లేదు, ఒక నువ్వు చేస్తున్నావా అయ్యో పాపం అని ఒక కనీసం కన్సిడరేషన్ కూడా లేదు. చేస్తదిలే, ఉందిలే. ఇలాంటి రిలేషన్ లో మనం ఉన్నాము అంటే దాని అర్థము వాళ్ళు మనము ఒక ఇన్ఫినిటీ లూప్ ఆన్ కార్మిక్ లూప్ లో ఉన్నాము అని. అది ఎవరైనా కానీ, ఇట్ కుడ్ బి అవర్ పేరెంట్స్, స్పౌస్, బ్రదర్, సిస్టర్, హూ ఎవర్ ఇట్ ఈస్. అన్ఫార్చునేట్లీ ఇట్ విల్ బి అవర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మనం చేస్తూనే ఉంటాం, వాళ్ళేమో దాన్ని కట్టరు కూడా చేయరు, మనం ఎంతో బాధపడతాం. ఈ సప్తసతి చేయడం వల్ల అవన్నీ పమ్మ లాక్కొస్తుంది అనమాట. వేసి భూతద్దంలో పెట్టేసి మనకి మనం ఎప్పుడెప్పుడు ఏమేమి వాళ్ళ కోసం చేసాము, వాళ్ళు మనల్ని ఎట్టా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసుకున్నారు, ఇంక ఇవన్నీ మనకి మెమరీలో రన్ అవుతూ ఉంటే వాళ్ళకి ఫస్ట్ యాంగర్ వస్తుంది, వాళ్ళ మీద కసి వస్తుంది, తర్వాత డిటాచ్మెంట్ వచ్చి అసీమేస్తుంది, తర్వాత వి విల్ బికమ్ టు ఎ న్యూ నార్మ్ విచ్ ఈస్ దే గో దేర్ వే, ఐ గో మై వే. దానికి అరైవ్ చేయడం కోసం అని చెప్పి అది అయ్యిందంటే దో దే ఆర్ ఇన్ యువర్ సేమ్ హౌస్, those relations don't bother you that much like how it used to bother in the beginning. అది జరుగుతుంది, అది అంటే కాలప్రవాహం జరుగుతుంది. యు నీడ్ టు అలౌ ఇట్ అంతే. సో దానికోసం అని చెప్పేసి ఇవన్నీ 7-11 టైమ్స్ సాధన గీదన అని ఎందుకు అంటాము అంటే టు అలౌ దట్ టు హ్యాపెన్, అలా అన్నమాట. సరేనా అమ్ములు? బట్ ట్రస్ట్ దట్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ ఈజ్ నాట్ అందరికీ జరుగుతుంది అమ్ములు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, నో ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ మీ, ఎవ్రీ వన్ కి. అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ పీల్స్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఆనియన్ పీల్స్. ఒకసారి మనం ఒకటి అయిపోయింది అనగానే ఓకే డన్ డీల్ అనుకో. ఫస్ట్ ఇట్ విల్ స్టార్ట్ విత్ అవర్ ఇమీడియట్ ఫ్యామిలీ, then it will start with our extended family, then it will start with our acquaintances, then it will start with the people whom I think are my friends, then it will start with all the people who used to hate me. ప్రతి ఒక్కరిని క్లెన్స్ చేసేది, కానీ క్లెన్స్ చేసి షీ విల్ ఓన్లీ పుట్ ఇన్ టు రిలేషన్ విచ్ యూ ఫీల్ ఆనరబుల్. సో ఇన్ ద ప్రాసెస్ మన ఓల్డ్ ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు, మనం ఎంతో ప్రాణంగా చూసుకునే మన స్నేహితులు, మన వర్క్, ఏమేమో యూ విల్ గో త్రూ ఏ హ్యూజ్ సెట్ ఆఫ్ let go ప్రాసెసెస్. ఎందుకని అంటే ఆ ఓల్డ్ టాక్సిసిటీ వెళ్తే గానీ న్యూ వాటర్ కి ప్లేస్ లేదు కదా మీ ఎనర్జెటిక్ స్పేసెస్ లో, దానికోసం అని చెప్పేసి. సో ప్లీజ్, ఇట్స్ ఆల్ వెరీ న్యాచురల్. శరణాగతి చేయండి. శ్రవణ బాబు నొప్పి ఎక్కువ ఉంది అంటే డోంట్ ఫైట్ ఇట్. చూడండి అమ్మా, ఎక్కడైనా నొప్పి ఉంది అనుకోండి, సి వెన్ యూ యాక్సెప్ట్ దట్ పెయిన్ ఇట్ డజంట్ బాదర్ us. When you resist it,
ఇట్ పెయిన్స్. సో పెయిన్ ఉన్నప్పుడు జస్ట్ అబ్జర్వ్ దట్ పెయిన్. ఓకే, ఎక్కడుంది పెయిన్? మెడ చుట్టూ, తల వెనకాల ఉంది. తల చుట్టూ ఎంత పెయిన్ ఉంది? అది జుమ్ 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 పెయినా, లేకపోతే కాన్స్టెంట్ పెయినా? ఇలా లోపలికి వచ్చి బయటకు పోతున్న పెయినా, లేకపోతే అట్లే అట్లే గట్టంగా మందంగా ఉందా? అబ్జర్వ్ ద నేచర్ ఆఫ్ ద పెయిన్. And as you keep observing moment by moment, the pain won't go away, but the pain troubling you will come down, because it goes by the fundamental fact that what you resist persists. మనం ఏది రెసిస్ట్ చేస్తామో అది ఉంటది, ఏది లెట్ గో చేస్తామో అది మనకి పోయినట్టు అవుతుంది. ఎందుకని అంటే శ్రవణ్ బాబు, మీరు అన్ని టెస్టులు చేయించేసుకున్నారు, ఏది లేదంటారు, కానీ ఇది ఓన్లీ కార్మిక్. తల్లో ఉంది, కార్డ్స్ ఉన్నాయి, కట్ చేయాలి. కానీ ఆ కార్డ్స్ అన్ని కట్ చేయాలి అంటే నేను బ్రెయిన్ చుట్టూరా ఇరుక్కుని ఉన్నాయి. బ్రెయిన్ చుట్టూ ఇరుక్కున్నాయి అంటే నేను లాగాను అంటే ఇట్ ఈస్ బ్రెయిన్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అక్కడ ఇక్కడ ఏదన్నా అయితే కూడా ఆల్రెడీ మీకు పెయిన్ లో ఉన్నారు. సో ద బెస్ట్ వే ఐఎమ్ డైరెక్టింగ్ యూ ఇస్ safe methods. Divine Mother knows how sensibly she can remove those cords in the brain. దానికోసం అని చెప్పేసి నేను మీకు చేయట్లేదు, అంతేగాని ఇంక ఇవన్నీ చెప్తే భయపడతారు అని ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇది అది. బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ ద రియాలిటీ. కాబట్టి పెయిన్ వస్తున్నప్పుడు యూ నో దాట్ డివైన్ మదర్ ఈజ్ ఎట్ వర్క్. సో వారాహి అమ్మని తలుచుకోండి, అమ్మ కార్డ్స్ ఉన్నాయి తీసేయండి అని చెప్పండి. ఇన్నర్ వర్క్ అవసరం బాబు. అన్ఫార్చునేట్ గా మీరు అనుకుంటారేమో ఆ అమ్మ హీలింగ్ చేసేస్తే నాకు ఇక బాధ తగ్గుతుంది అని పాపం మీరు బాధపడుతూ ఉంటారు. బట్ ఏంటంటే నాయన, ఇది నేను తీస్తే పోయే బాధ కాదు. అదైతే నేను ఎప్పుడో చేసేదాన్ని, ఊరికే స్టాల్ చేస్తున్నాను. ఈ మెచ్యూరిటీ ఉందో లేదో అందరికీ మాట చెప్పాను అనుకోండి, డే 1 ఏం మెంట్లా దీనికి అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీరు క్లాసులకు వస్తున్నారు, అర్థమవుతోంది దట్ ఈమె చెప్పింది అంటే ఊరికే సోది చెప్పదు, ఉన్నదే చెప్తుంది అని కొంచెం ట్రస్ట్ వచ్చి ఉంటది. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను, ఎవరెవరు వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డివైన్ మదర్ విల్ పుట్ యూ ఇంటూ ఎ ఫినాన్షియల్ క్రంచ్. ఎందుకని అంటే షీ డజంట్ వాంట్ మీ టు హీల్ ఇట్. సో మీరుగానే డివైన్ మదర్ ని సరెండర్ చేయడం నేర్చుకోవాలి. ఆ ప్రాసెస్ అనేది కావాలి. దానికి నేను సపోర్ట్ స్ట్రక్చర్ గా ఉండగలుగుతాను, కానీ ఐ కాంట్ సూపర్ సీడ్ డివైన్ మదర్స్ ఇన్స్ట్రక్షన్స్. చేసిన వర్క్ కాదు. అందుకని అర్థమవుతుందా నాయన? నీకు కానీ ఆ సునీల్ అనే అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి కూడా రాశాడు, మా మదర్ ఫాదర్ తప్పిపోయారు, నాకేవో ఏవి అని. అన్నిటికీ ఒకటే ఆన్సర్, సప్తసతి చదవండి, 11-20 సార్లు చదువుతూ ఉండండి, అమ్మే చూపిస్తుంది దారి. అది if you have to know it, you will know it. Sunil Babu, this is for you. If you have to know it, you will know it. If it is not in your best interest to know it, Divine Mother won't allow you to know it. మీ తప్పిపోయిన మీ పేరెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, సరేనా? సో ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, సరెండర్ చేయండి. అమ్మ మనకి చెప్పాను కదండి మీకు ఒక రోజు, I will leave with this one small real experience. ప్రీవియస్ స్టూడెంట్స్ కి చెప్పాను, న్యూ స్టూడెంట్స్ కి మీకు చెప్తున్నాను. ఒక ఆయన లలిత ఉపాసకులు, హీ స్పోక్ ఫర్ అంటే ఒక 15 ఏళ్ల నుంచి లలితమ్మ భక్తులు. కాక ఒక 11 years తర్వాత మళ్ళీ వాళ్ళ మిసెస్ కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అవ్వక ముందర ఆమెకి ఎగ్జైమా, డీప్ డిప్రెషన్, she was going through a lot of emotional pain. సో కన్సీవ్ అయ్యారు. కన్సీవ్ అయిపోయిన 8th week 5th week అనుకుంటా అబోర్షన్ అయిపోయింది. అబోర్షన్ అయిపోతే ఆయన చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి, ఏంటమ్మా మాకు రాక ఎంతో ఆనందం వచ్చింది, మా ఆవిడ ఒక 4 years నుంచి అసలు డీప్ డిప్రెషన్ లో ఉంది, మా ఆనందమే లేదు మా కుటుంబానికి, అదేదో ఇప్పుడు బేబీ పుడుతుంది కొత్తగా, ఏదో సమ్ న్యూ ఫ్లష్ ఆఫ్ ఎనర్జీ అనుకుంటే ఏంటమ్మా ఇది అంటే, అమ్మ ఏం చెప్పారు అంటే, ఆమె
4 years యాంటీ డిప్రెసెంట్ పిల్స్ తీసుకున్నది. అంటే షీ వాస్ గోయింగ్ త్రూ ఎమోషనల్ ఇన్ పెయిన్. దాని మీద ఎగ్జైమా అంతా షీ వెంట్ త్రూ దట్ పెయిన్ ఆల్సో. ఇలాంటి అమ్మాయికి ఇప్పుడు అమ్మాయి పుట్టింది అంటే ఆ అమ్మాయి అవిటైపోయి భారం అయిపోతుంది. ఇప్పుడు 5th వీక్ లోనే ఆ జీవికి విముక్తి. ఎందుకని అంటే మీ కడుపులో జీవిగా పుట్టాలనేది ఆమెకి కార్మిక్ డెట్. సో మనిషిగా పుట్టి లైఫ్ లాంగ్ ఆవిడ భూమికి అతుక్కోపోయి అలాంటి మీకు ఒక భారమైన పర్సన్ లాగా ఉండే కన్నా అమ్మ 5th వీక్ లోనే అమ్మాయికి మీకు కార్మిక్ డెట్ కంప్లీట్ చేపించేసేసి పంపించేసింది. సో దట్ షీ కెన్ హ్యావ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ లైఫ్ ఇన్ ద నెక్స్ట్ సైకిల్ అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి అలా 5th వీక్ లో అబార్షన్ కావడం అనేది ఎంత కరెక్ట్? మనం ఇలా చూసుకుంటే అయ్యో నాకు ఇలా అయిపోయింది అని ఫీల్ అవుతాం. కానీ అమ్మాయి యాంగిల్లో చూసాము అంటే షీ వుడ్ డూ ఆల్వేస్ గుడ్ బై అస్. కానీ కొన్నిసార్లు మనం లెసన్స్ ని రెసిస్ట్ చేస్తాం కాబట్టి మనల్ని బాగా పిండేయడానికి కోసం అని చెప్పేసి మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది లేకుండా చేస్తుంది. మనం ఇది కావాలి అనుకుంటే అదే రాదు, ఇంకన్నీ ఉంటాయి అది తప్పిస్తే. సో ద మోర్ ఇట్ ఈస్ అంటే అది పెద్ద సైన్ అనమాట. చచ్చినట్టు మనం సక్సెస్ అయితే ఇంక చచ్చినా చెయ్యాల్సిందే, వేరే దారి లేదు. అప్పు పోవాలి అనుకుంటామంటే అప్పులోళ్ళే వచ్చి మాట్లాడతారు. పెళ్లి కావాలి అనుకుంటే పెళ్ళే కుదరదు, ఇంకోటి అనుకుంటే ఇంకోటి. ఏది కావాలి అనుకుంటే అది లేకుండా అయితే అంటే ఇంకా సైన్ అన్నమాట. ఉద్యోగం కావాలి, కొత్త ఉద్యోగం కావాలి అంటే కాదు. అలా ఏది కావాలి అంటే అది రాకుండా అవుతుందండి. దానికి అర్థం ఏంటి అంటే సచ్చినట్టు ఇంకా నోరు మూసుకొని చేయాల్సిందే. దిస్ ఈజ్ హౌ డివైన్ మదర్స్. అందుకే ఆవిడ మీరు సప్సెస్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు రౌద్రాణి అంటారు. ఎందుకని అంటే అసలు కొన్నిసార్లు ఆవిడ చాలా స్ట్రిక్ట్ అండి. ఎందుకంటే షీ వోంట్ అలౌ, అంటే ఇట్స్ ఫర్ అస్ ఓన్లీ, బట్ షీ వోంట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్. చేయాల్సింది అంతే, వేరే గతి లేదనమాట. సో మనము వీళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఇంకో దగ్గరికి పోయి ఏం చేస్తాము అంటే వాళ్ళు ఏదో మన తాళం చెవి అమ్మ దగ్గర ఉంది, ఇంకా ఆ తాళం చెవితోనే తీస్తేనే పోతుంది. ఇది వదిలేసి నేను ఇంకో దేవుడి దగ్గరికి పోతా, ఇంకో గురువు దగ్గర పోతా, ఇంకొక మాయల్ పకీర్ దగ్గర పోతా, ఇంకొక తాంత్రిక్ దగ్గరికి పోతా, ఇంకో ఎవరి దగ్గర కేసు లేవు, ఆమె దగ్గరే ఉంది. ఇవన్నీ ఏమి వర్క్, వేస్ట్, వృధా ప్రయాస. సో ఇది నిజం. అంటే నేను మిమ్మల్ని బెదిరించకుండా, డబ్బులు వేస్ట్ చేయించకుండా, నాతో రిలేషన్ లో ముడిపెట్టేసుకోకుండా ఉన్నట్టుగా చెప్తున్నా. దయచేసి థింక్ చేయండి, చేసి లైన్ లోకి వచ్చేసేయండి. అమ్మే క్లియర్ చేస్తారు. ఎంతో మందికి చేశారు, మనకి చేస్తారు. అందరికీ అండి ఇది మెసేజ్, నాట్ జస్ట్ ఫర్ వన్. ఎనీథింగ్ స్టబర్న్, రిపిటేటివ్ ప్రాబ్లమ్స్, not going, no matter what you do, how much ever you struggle, and there is no answer that is coming your way, I sign anamata. Why you are put in this class anadiki ade reason. So kindly go through it and know that whatever happens, you will be safe, you are protected. Sarena, nanto untanandi మరి అందరితో.